Now, Has started. ఫ్రెండ్స్ నమస్తే మీ అందరికి. నా పేరు గంపా నాగేశ్వరరావు. మీ అందరినీ ఆనందంగా ఇప్పుడు కలవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకోసం అంటే వారం రోజులు చేస్తే గానీ మీరు ఇంతమంది రాలేదు. మళ్ళీ వారం రోజులుగా మేము కృషి చేస్తున్నాము చాలా మంది తీసుకురావడం వాసవి కోసం. సార్. మీరు దయచేసి అందరూ మ్యూట్ లో కొట్టండి, లేదంటే ఇది కరెక్ట్ కాదు. రైట్, మ్యూట్ లో కొట్టేసేస్తున్నాను అందరు కూడా. నేను మ్యూట్ లో పంపించేస్తున్నాను. ఇక మీరు మ్యూట్ లో మీరు మాట్లాడారు అన్నారు కూడా అనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తేనే మీకు అనుమతి ఉండదు, లేకుండా ఉండదు. ఎందుకోసం అంటే మిత్రులారా, నేను క్యాజువల్ డ్రెస్ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు అనంతపూర్ నౌ. ట్రైన్ క్యాచ్ చేయాలి. నేను హైదరాబాద్ లో ఉన్నాను, అందుకోసం వీళ్ళు క్యాజువల్ డ్రెస్ లో ఉన్నాను. క్యాజువల్ డ్రెస్ లో ఉంటారు మా వాళ్ళు, ప్రొఫెషనల్ గా ఉంటాం. సో వినండి మిత్రులారా, ఈ వాసవి క్లబ్ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి. ఈ వాసవి క్లబ్ ద్వారా ఎన్నో వందలాది మందిని మంచి స్పీకర్లుగా, నాయకులుగా తయారు చేసిన సంస్థ. అయితే ఇది వాసవి క్లబ్ కే పరిమితం కాకుండా ఆర్య వైశ్యులందరికీ నేర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు గారు వారి యొక్క మనసులో వచ్చిన ఆలోచన ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమం మీ ఎవరికి తీసుకొస్తున్నాము. ఆల్ ఆర్ వెల్కమ్, ఆల్ ఆర్య వైశ్యాస్ ఆర్ వెల్కమ్. ఓకే, ఎందుకు ఈ 99 రూపీస్ అంటే ఇంట్రెస్ట్ పుట్టడం కోసమే, మీకు ఆసక్తి రావడం కోసమే ఈ 99 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా లేకుంటే నో ప్రాబ్లం, బట్ యు అటెండ్. కానీ మన విద్యార్థులు అయితే ఎవరైతే ఎంబీబీఏ చదువుతున్నారో, ఎంబీఏ చదువుతున్నారో, బీబీఏ చదువుతున్నారో, బీటెక్ చదువుతున్నారో, దయచేసి మీ ఐడి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అటెండ్ చేయించండి. ఎందుకంటే వాళ్ళే మన భవిష్యత్తు, వాళ్ళే మన ఫ్యూచర్ వాళ్ళే. కాబట్టి వాళ్ళని దయచేసి అటెండ్ చేయించండి. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూ అటెండ్ కావాలన్నా, ఇంకెక్కడికి వెళ్ళాలన్నా వ్యక్తిత్వ వికాసంలో మొట్టమొదటి ఉపన్యాస కళ. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడగలిగారో ప్రపంచాన్ని గెలుస్తారు. కాబట్టి అటువంటి ప్రపంచాన్ని గెలిచే విధంగా వెళ్ళాలంటే ఇది చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. మరి దీనికోసమే తీసుకోవడం జరిగింది. సుధాకర్ సార్ ఒకసారి చూడండి, సిద్ధా సార్ వచ్చి చూడండి సార్. సుధాకర్ సార్, సిద్ధా గారు వచ్చి చూడండి, ప్రెసిడెంట్ గారు. సార్ యాపిల్ అని వస్తుంది ఫోన్. సార్ ఫోన్ చేయండి, సార్ ఫోన్ చేయండి. యాపిల్ అని వస్తుంది. ఓకే, సో మిత్రులారా, మనకు సార్ గ్రీటింగ్ చెప్పగానే మేము ఈ కార్యక్రమం ప్రారంభిస్తాము. ఇది వారం రోజుల పాటు ఏముంటుందంటే, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, భయాన్ని ఎలా తీసేయాలి, మనం ఎలా స్పీచ్లు ప్రిపేర్ చేసుకోవాలి, స్పీచ్ల్లో ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, కథలు ఎలా చెప్పాలి, ముఖ కవలికలు ఎలా మార్చుకోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి. ఏమండి, ఇది డ్రామా కాదు, నిజమే చెప్తున్నాను. మన కస్టమర్ మన షాప్ లో అడుగు పెడితే కూడా అట్రాక్ట్ అయిపోవాలి. మాట బాగుంటే చాలా బాగుంటుంది. అందుకోసమే నేను తెలుగులో ఒక మాట చెప్తాను, మీరు పూర్తి చేయండి. నోరు బాగుంటే మిగతాది మీరు రాయండి. చాటింగ్ లో మీరు రాయండి. నోరు బాగుంటే మిగతాది మీరు రాయండి. ఓకే, ఎందుకోసం అంటున్నా అంటే, నోరు బాగుంటే ఏమవుతుందో మీకు తెలుసు. ఊరు బాగుంటుంది, మన పరిసరాలు బాగుంటాయి, మన చుట్టాలు, మా బంధువులు బాగుంటారు. ఈ రకంగా మా ట్రైనర్స్ అడుగుతున్న కొద్ది మీరు చాటింగ్ లో కొట్టండి. అదే రకంగా మీరు ఏం చేయొచ్చండి, మీరు చాలా బాగా అనిపించింది అనుకోండి, ఏదైనా మాట్లాడుతుంది, కింద రియాక్షన్స్ అంటే చూడండి, రియాక్షన్స్ ఎలా వాడో చెప్తాను. ఆ రియాక్షన్స్ వెళ్ళి, ఇప్పుడు నేను మాట్లాడుతాను కదా, నాకు థమ్స్ అప్ కానీ చప్పట్లు కానీ కొట్టండి చూద్దాం. నాకు కొట్టదు నిజంగా, ఊరికే ఎగ్జాంపుల్ కోసం. కొడుతున్నారు, అందరు కొట్టండి, అందరు కొట్టండి చప్పట్లు. అందరు మీ పేరు కూడా వస్తుంది చూడండి, దాని కింద మీ పేరు కూడా వస్తుంటది కింద. మీరు దాంట్లో రియాక్షన్కి వెళ్ళి చప్పట్లు కొట్టొచ్చు, లవ్ సింబల్ పంపొచ్చు, అంటే ప్రేమ. ఓకే, తర్వాత థమ్స్ అప్ చూపించవచ్చు. రియాక్షన్స్ ఒకసారి నొక్కండి, మీకు ఎన్నో ఒక చిన్న పుష్పగుచ్చం నాకు అందించవచ్చు. ఓకే, అంటే పుష్పగుచ్చం అంటే మీకు తెలుసు కదా, హ్యాపీగా ఒక చిన్న బొకే. ఓకే, అది అందించవచ్చు. ఇలాంటివన్నీ మనకు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని చూడవచ్చు. బాగాలేకుండా ఈ రెండు నీటి చుక్కలు కారుతున్నట్టుగా నాకు బోర్డు కొడుతుంది సార్ అని పెట్టవచ్చు. పెట్టండి ఒకసారి, ఏడు పెట్టండి, అందరు కూడా ఏడు పెట్టండి. సంతోషం ఉంటుంది పైన, సంతోషం పెట్టండి ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. మీకు అన్ని ఇప్పుడు ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. మీరు చాలా అద్భుతంగా నేర్చుకోవాలి. మీరు 100% ఎలా ఉండాలంటే, ఈ రోజు మేము ఎలా మాట్లాడుతామో మీరు అలాగా మాట్లాడే విధంగా తయారు చేసే ఉచిత మాది. అయితే అమ్మ ఇప్పుడు సావిత్రి గారు ఇంతమంది మాట్లాడుతూ ఆఫ్లైన్ ఉంటుందండి, ఆఫ్లైన్ ఉండదు. ఆఫ్లైన్ అంటే ఇప్పుడు ఆన్లైన్ లోనే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 6 రోజులు ప్రతిరోజు 8 నుంచి 9:15 వరకు, 9 గంటల వరకు చెప్తాము. తర్వాత మేము మేము అలాగే ఉంటాము. మీరు ఎన్ని డౌట్లు అడిగినా సరే డౌట్లు చెప్తా ఉంటాము. రాత్రి 10, 11 అయినా సరే చెప్తా ఉంటాము. ఈ రకంగా 5 రోజులు అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీ దేవుడు ఒకసారి ఊరు టైప్ చేయండి.
మీ ఊరు టైప్ చేయండి. ఎవరైనా తొందర మీ ఊరు పేరు టైప్ చేయండి. ఫాస్ట్ మీ ఊరి పేరు ఎక్కడ నుంచి వస్తున్నారు టైప్ చేయండి. ఫాస్ట్ కామారెడ్డి, వెరీ గుడ్. హైదరాబాద్, మదనపల్లి, బెంగళూరు, పీలేరు, హైదరాబాద్, అనంతపురం ఎవరు లేరు, నేను రేపు మార్నింగ్ అనంతపురంలో ఉంటాను. ఓకే, మదనపల్లి, వెరీ గుడ్. అయితే మీరు ఏం చేయాలండి, మీ ఊర్లో కనుక 20-30 మంది కనుక సండే నాడు రెడీ ఉంటా అంటే అక్కడ మా ట్రైనర్స్ ఉంటే మీకు ఆ రోజు మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ రోజు భోజనం కాస్ట్ మీదే, హాల్ ఎక్కడో బుక్ చేసుకుని మీదే, అమ్మవారి టెంపుల్లో కనుక కలిసి చక్కగా మీకు ఫిజికల్ కూడా నేర్పిస్తారు. ఓకే, అది ఆ రకంగా మీకు నేర్పించడం కోసమే ఇదన్నీ కూడా ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి మిత్రులారా. అందుకోసమే మేము నేర్పించడానికి ఇది చక్కగా ఉన్నాము. ఎవరు జియోమి అని ఎవరు వచ్చారని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి డిస్టర్బ్ చేయకండి మిత్రులారా. నో, ఈ రకంగా ఉంటుందండి. అయితే మీరు నోట్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రికార్డింగ్ చేస్తారు. రికార్డింగ్ చేసిన రికార్డింగ్ లింకులు మీకు పెడతాం దీంట్లో. ఆ రికార్డింగ్ లింక్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే పెద్ద సీక్రెట్ ఏం లేదు. రికార్డింగ్ లింక్ లేకుంటే ఇదన్నీ మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాం. యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూసుకోవచ్చు కావాలంటే. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఈ రోజు మా ట్రైనర్ స్టార్ట్ చేస్తారు. నా ఐ ఇన్వైట్ సిద్ధా సూర్యప్రకాష్ గారు వచ్చారండి. సుధాకర్ గారు ఫోన్ కట్ చేస్తున్నారు సార్. రాలేదు సార్. రాలేదు. వచ్చిన తర్వాత మనకు చెప్పండి. అంత లోపల ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ట్రైనర్స్ పార్ ఎక్సలెన్స్. ఈ రోజు చాలా చక్కగా మాట్లాడబోతున్నారు. వాళ్ళని పరిచయం చేసి వాళ్ళు మీకు అప్పచెప్తారు, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అందరిని లాక్ చేశాము. ఎవరికైనా అర్జెంట్ ఉంటే మాత్రమో, ఇప్పుడేదో పాలం రాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకరు చూద్దాం, అది ఎందుకోసం రైజ్ చేసి చూద్దాం. మీరు హ్యాండ్ రైజ్ చేశారు కానీ మీరు వీడియో ఆపేశారు. కాబట్టి మిమ్మల్ని మీ క్వశ్చన్ తీసుకో. మేము వీడియో ఆపేస్తే ఉదయం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మాట్లాడుతాను. బాగుందండి మీకు? ఇలా మాట్లాడుతూ ఉంటాను. మిత్రులారా, మనమందరం కలిసి జీవితంలో పైకి వెళ్తూ ఉండాలి. మీరు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి. నచ్చిందా చెప్పండి. బాగుందంటే బి, బాలేదంటే డి, డేంజర్ రాయండి. ఎందుకోసం అంటే బాగుందంటే బి అని కొట్టండి, బాలేదంటే డబ్ల్యూ అని కొట్టండి, వర్స్ట్ అని కొట్టండి. ఇలా మాట్లాడితే బాగుందా మీకు? అందుకోసమే వైశ్యులు ధైర్యవంతులు కెమెరా ఆన్ చేస్తారు, పిరికి వాళ్ళు కెమెరా ఆపేస్తారు. అనుకోకుండా మీరు ఏదైనా అర్జెంట్ పని, ఇంపార్టెంట్ పని ఇంట్లో ఏదైనా చేస్తుంటే మాత్రము అప్పుడు కెమెరా ఆపుకోవచ్చు. అది 2 నిమిషాలు, 1 నిమిషం, అది కూడా చెప్పు. ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ కెమెరా ఫర్ 10 minutes, 5 minutes అని ఆపి. అంతేగాని దయచేసి కెమెరా మాత్రం ఎప్పుడు ఆన్ చేసుకోవాలండి. కెమెరా అయితే నాన్ స్టాప్ 10 నిమిషాలు ఆఫ్ ఉంది అనుకోండి, మేము దీంట్లో సాఫ్ట్వేర్ లో క్లిక్ చేసేసాం. 10 నిమిషాలు మీ కెమెరా ఆఫ్ లో ఉంటే మీరు మీటింగ్లకి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్ వెళ్ళిపోతారండి. మేము తీసేస్తాం. కాబట్టి కెమెరా ఆన్ చేసుకోవాలి. దయచేసి కెమెరా ఆన్ చేసుకోవాలి. ధైర్యవంతులు మాత్రమే ఉంటారు ఇక్కడ. సో మిత్రులారా, ఈ రకంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. మరి మా ప్రెసిడెంట్ గారు వస్తే ప్రెసిడెంట్ గారి మధ్యలో మాట్లాడిస్తాము. నౌ I hand over floor to our Vasavi Club International certified trainers, and today's 2 trainers are there. వాళ్ళు ఎవరో పరిచయం చేస్తారు. అంతకన్నా ముందు మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీకు దీనికైనా సలహాలు కావాలంటే నా నంబర్కు మీరందరూ మెసేజ్ పంపండి. నా నంబరు 9849000026. ఇంకా ఇంకేమైనా కొత్త విషయాలు నేర్చుకోవాలంటే మీరు నా నంబర్కు మెసేజ్ పెట్టండి. నా నంబరు 9849000026. నేను మీరు టైప్ చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. నా పేరు గంపా నాగేశ్వరరావు. 9849000026. ఆ కింద నంబర్ చూడండి. ఆ నంబరు మీరు సేవ్ చేసుకోండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఇంకేం టాపిక్ అర్థం కాకుండా నాకు పర్సనల్ వాట్సాప్ లో మీరు పంపగానే మీకు ఆటోమేటిక్ ఒక నా ఛానల్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు నాకు మెసేజ్ పెట్టవచ్చు. నేను మీతో మాట్లాడతాను. ప్రతి ఒక్క కాల్ తీసుకుంటాను. మధ్యలో కాల్ చేయకండి, తర్వాత కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే మిత్రులారా, నౌ విల్ స్టార్ట్ ది క్లాస్. తర్వాత డౌట్స్ అన్ని కూడా తర్వాత తీసుకుందామండి. రామకృష్ణ గారు అర్జెంట్ గా చేయలేబట్టారు. సార్ రామకృష్ణ గారు ఏం కావాలి సార్? మీకు హ్యాండ్ రైజ్ చేశారు. రామకృష్ణ సార్ మీ అన్మ్యూట్ ఇచ్చాను, మీకు అన్మ్యూట్ చేశాను. రామకృష్ణ సార్ మీరు మాట్లాడితే లాభం లేదండి. ఆ మైక్ మీద నొక్కాలి సార్. రెడ్ కలర్ మైక్ నొక్కితే అది వైట్ అవుతుంది. అప్పుడు మీరు మాట్లాడగలరు. రామకృష్ణ గారికి తెలియదు. శ్రీనివాస్ ఐఫోన్ గారు వచ్చారు, మాట్లాడండి సార్. ఒక్కరే, ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వను సార్. ఇది ఒక అద్భుతం సార్, నిజంగా సార్. మేము TTTWS చూసాము, అక్కడ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాము. చాలా అద్భుతం. మనం క్లాస్ స్టార్ట్ చేద్దామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిత్రులారా, ఇప్పుడు మనం యొక్క క్లాస్ మొదలవుతుంది. ఈ క్లాస్ ను ఈ రోజు 2 స్పీకర్లను పరిచయం చేసి
ఈ రోజు కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళా నా నంబర్ కింద పెడతాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నా నంబర్కి, ఏ ఇబ్బంది అంటే ఫైనాన్షియల్ ఇబ్బంది అని ఫోన్ చేయకండి. నేను 5 రూపాయలు కాదు, 1 రూపాయి కూడా ఇవ్వను, కానీ 5 లక్షలు సంపాదించని చెప్తాను మీకు. నేను నో ఫైనాన్షియల్. ఏదైనా మానసికంగా కానీ డౌట్ ఉంటే కానీ, మీ పిల్లల ఇబ్బంది ఉంటే కానీ, ఏదైనా బయటపడాలంటే మాత్రం నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. నా నంబర్ 9849000026. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓవర్ టు అవర్ ఫ్యాకల్టీ టీమ్. టేక్ కేర్. జై వాసవి. ఏ దేశమైనా ఎందు కాలిడైనా పొగడరా మన తల్లి భూమి భారతిని. ఏ సంస్థకు వెళ్ళినా, ఏ సెమినార్కు వెళ్ళినా పొగడరా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ని. అటువంటి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపన్యాస కళ అనే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి ఇద్దరు స్పీకర్లు, స్పెషలిస్ట్ స్పీకర్లు వచ్చారు. వాళ్ళు వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటారు. Now I request Pasumurthy Purnima, please introduce our speakers, today's speakers. Over to you, Purnima. Jai Vasvi sir, thank you sir. Sir, ఈ రోజు WWS టీం వాళ్ళు రామారావు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారండి. ఇద్దరు ట్రైనర్స్ ని మీ ముందుకి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. సో ఈ రోజు మన ఉపన్యాస కళ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ నేర్పించడానికి ఇద్దరు అద్భుతమైన ట్రైనర్స్ వచ్చారండి. వాళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ గా సుధాకర్ పులిపాటి గారు. ఈయన గుంటూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అండి. ఈరోజు ఆయన చెప్పే అంశం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్టేజ్ ఫియర్. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి, స్టేజ్ ఫియర్ ని ఎలా దూరం చేసుకోవాలి, ఈ అంశం మీద మాట్లాడతారండి. మీకు చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. ఈయనకి వాసవి క్లబ్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా ఉన్నత పదవులు స్వీకరించారండి. ఆ తర్వాత ఆయన WWS ద్వారా మనకి మోటివేషన్ ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ట్రైన్ అయ్యి ఈ విధంగా ఆయన యొక్క నాయకత్వ లక్షణాలని మీకు అందజేయడానికి వచ్చారండి. అలాగే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా రన్ చేస్తున్నారండి. దాంట్లో ఏంటంటే రోజుకొక మంచి మాట, రోజుకొక కొత్త విషయం నేర్చుకోవాలనే స్లోగన్తో ఆల్రెడీ ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టారండి. దానికి వేలాది మంది అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. ఆయన ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండండి అనే పాజిటివ్ మైండ్తో ఉంటారు. అలానే మీ అందరికీ మనకి ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి, అలాగే స్టేజ్ ఫియర్ని ఎలా దూరం చేసుకోవాలి అనే విషయం మీద మీకు చక్కగా అవగాహన ఇస్తారండి. దాని ద్వారా మీరు కూడా అవన్నీ ఆత్మవిశ్వాసాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, స్టేజ్ ఫియర్ని ఎలా దూరం చేసుకోవాలనేది నేర్చుకొని బాగా వృద్ధిలోకి వస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ అంతే అద్భుతంగా ఇంకొక ట్రైనర్ మీకు ఈ రోజు క్లాస్ చెప్తారండి. 1, 2, 3 దట్ ఈస్ సావిత్రి. సావిత్రి గారు కూడా వాసవి క్లబ్ లో జెడ్సీ పోస్ట్ లో ఉన్నారండి ప్రస్తుతం. ఆవిడ యాంకర్ అండ్ నుడి ఈవెంట్స్ అనే సంస్థకి ఫౌండర్ అండి. ఆవిడ అనేక రకాలుగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, యాంకరింగ్ చేస్తారు, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండి. నెక్స్ట్ ఆవిడ కన్నడ బాగా వచ్చు, కర్ణాటక నుంచి అండి, కానీ తెలుగు కూడా అంతే ఫ్లూయెంట్ గా మాట్లాడతారు, చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నౌ ద విర్చువల్ స్టేజ్ ఈస్ సుధాకర్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మా గురించి. యా, ఈరోజు నాతో పాటు నా కో ట్రైనర్ సావిత్రి మేడం. వాట్ సావిత్రి మేడం గారు? ఏం సార్, ఇప్పటి ప్రపంచంలో ఇలాంటి సిచ్యువేషన్ లో బయటపోవడానికి చాలా కష్టం కదా. సో ఎలా, ఏం చేసేది? ఓకే మేడం, ఈ నిజమే మీరు చెప్పింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, ప్రపంచంలో మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా కాన్ఫిడెన్స్ గానే వెళ్ళాలండి. లేకపోతే మనం ఏది సాధించలేం. కాన్ఫిడెంట్ అనేది ప్రతి మనిషికి బూస్ట్ ఆఫ్ చాయ్ అండి. ఒక చాయ్ తాగితే మనం ఎంత ఎనర్జిక్ గా ఉంటామో అలా ఉంటాము. అందుకే అందరు ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఒక చాయ్ తాగి ఫ్రెష్ అవుతారు. అలాగే కాన్ఫిడెన్స్ కూడా. మీరు చాయ్ చెప్తున్నారు, చాయ్ ఒక్కటే సరిపోతుంది అనుకుంటున్నారా? యా, ఇంకా నో, చాయ్ జొత్తులో ప్రతి టైము బిస్కెట్ ఉండాలి సార్. దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ కదా. యా. మరి ఆ బిస్కెట్
బిస్కెట్ వచ్చేసి స్టేజ్ ఫియర్ అనేది. సో మీరేం చెప్తున్నారు? బయటికి పోవడానికి ఎలా ఉండాలి, మన కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలని మీరు చెప్పబోతున్నారు. అండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, సో స్టేజ్ మైక్ ఫియర్. స్టేజ్ ఫియర్. సో మైక్ బయటికి పోయినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది ఇద్దరు చెప్తున్నాము. సో వీఆర్ రెడీ సార్. ఎస్ సార్. యా, రెడీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంతటి మంచి సదవకాశాన్ని నాకు అందించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి మరియు మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఓకే, నా వాయిస్ వినపడుతుందా మీ అందరికీ? వినపడుతుంటే స్టార్ట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి, వినపడిపోతే నో అని ఎన్ అని టైప్ చేయండి. నేను వినపడుతున్నాను, నేను కనపడుతున్నాను కదా. ఓకే, అందరు కెమెరాలు ఆన్ చేసుకోండి, అందరూ రిలాక్స్ గా కూర్చోండి. ఈరోజు మనం మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. చిన్నప్పటి నుంచి మనకి చాలా మంది మీరు అనుకుంటున్నారు, చిన్నప్పటి నుంచి మాకు అన్ని తెలుసు సార్, మేము చాలా మాట్లాడాం, చాలా చదువుకున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఉద్యోగాలు చేసాం, మాకు తెలియంది ఏం లేదు సార్ అనుకుంటారు. కానీ మీకు ఏం తెలుసు? మీకు ఏమి తెలుసు? మీకు ఏమి తెలుసు అంటే మీకు తెలిసిందే తెలుసు. మీకు ఏం తెలుసు అంటే మీకు తెలిసిందే తెలుసు. కానీ మీకు తెలియంది ఏంటంటే తెలియదు. మీకు తెలియంది ఏంటంటే తెలియదు. అలాంటిప్పుడు మనం తెలియంది తెలుసుకొని నేర్చుకొని మనం రోజు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మన లైఫ్ని మనమే రీడిజైన్ చేసుకోవాలండి. ఒకప్పుడు నా ప్రపంచం ఈ 4 గోడలేనండి, వ్యాపారం, ఇల్లు, ఇంతవరకే. ఎప్పుడైతే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఇలాంటి కోర్సు నేను చేశానో ఇప్పుడు నా ప్రపంచం 4 దిక్కులైందండి. సోషల్ మీడియాలో ఈరోజు ఎంతో మంది ఆదరాభిమానాలు పొందుతున్నాను. అలాగే మీరు కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటాను. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకునే పోయే టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాపిక్ వెళ్ళే ముందు చిన్న క్వశ్చన్ అండి, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతాను. ఓకే, శ్రీదేవి గారు, బవిరిశెట్టి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. చెప్పండి సార్. మేడం, మీరు ఫస్ట్ టైం వంట చేసేప్పుడు ఎగ్జాక్ట్ గా మీకు వచ్చింది సార్ మేడం? రాదు సార్. ఎట్లా వచ్చింది మరి మీకు? అమ్మ చేస్తుంటే చూసి కొంచెం చెప్తుంటే అట్లా అట్లా చేయగా 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 వచ్చింది, అంతే కదా? ఈ మాట మీరే చెప్పారు, నేను చెప్పలేదు మేడం. ఈ మాట మీరే చెప్పారు, గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. విజయ్ కుమార్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. జయవాసవి సార్. జయవాసి సార్, మీరు బైక్ ఫస్ట్ టైం నడిపేశారు సార్? మైక్ బైక్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అందరు మ్యూట్ కొట్టేశాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సుధాకర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్, మీరు బైక్ నడిపేటప్పుడు ఫస్ట్ టైం నడిపేశారా? విజయ్ కుమార్ గారు, ఓకే సార్, వాళ్ళకి అలా ఛాన్స్ ఇస్తే మీరు మాట్లాడుతూ వెళ్ళిపోండి. యా యా, ఇలా ముచ్చట పెడితే అది అయిపోతుంది. ఓకే సార్, ఓకే. ఓకే, మన జీవితంలో ఎప్పుడైనా మాట్లాడాలనిపించినప్పుడు కానీ భయంతో మౌనంగా ఉండిపోయి ఉంటాం. అలా జరిగిందంటే అది సమస్య మనలో టాలెంట్ లేక కాదండి, కేవలం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకనండి, అది కేవలం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే మనం మాట్లాడలేకపోతాం. మీ మీద మీకు నమ్మకం ఉంటే అవకాశాలు మీ వైపు వస్తాయండి. మనుషులు మీ మాట గౌరవిస్తారు, మీ నిర్ణయాలని విలువ ఉంటుందండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే భయం లేకపోవడం కాదండి, భయం ఉన్న ముందుకు అడుగు వేయటమేనండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. ఉదాహరణ ఇందాక నేను చెప్పాను, మనం వంట చేసేటప్పుడు ఫస్ట్ టైం అందరికీ రాదు. అలాగే బైక్ నడిపేటప్పుడు కానీ సైకిల్ నేర్చుకునేటప్పుడు కానీ ఎవరికి ఫస్ట్ టైం రాదండి. ప్రాక్టీస్ చేయగా 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 మనకు వస్తుంది. సో మాట్లాడడానికి భయపడే వ్యక్తి ఈ ప్రపంచంలో దాదాపుగా ఎవరు లేరండి. తేడా ఏంటంటే కొందరు భయంతో చూసి వెనక్కి తగ్గుతారు, మరి కొందరు భయంతో ముందుకు అడుగు వేస్తారండి. అదొక్కటే తేడా. ప్రతి ఒక్కరికి మాట్లాడాలంటే భయం ఉంటుందండి. భయం ఉండడం సహజం. భయం వల్ల ఆగిపోవడం మన ఎంపిక కాదు, భయాన్ని దాటి మాట్లాడడమే మన విజయం. మీ అందరికి ఒక రహస్యం చెప్పనా? ప్రపంచంలో 70% మంది పీపుల్కి మాట్లాడాలంటే భయం అంటండి. ప్రపంచంలో 70% పీపుల్కి మాట్లాడాలంటే భయం అంట.
ఇంకా లేడీస్ భాషలో చెప్పాలి అంటే ప్రపంచంలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో ఆ బొద్దింకలు చూసి ఎలా భయపడతారో అంత భయం అంటండి మాట్లాడాలంటే. అసలు కాన్ఫిడెన్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటండి? చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్న మాటలు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు తప్పు చేస్తావు, ఇలాంటి మాటలు విని 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 మన బ్రెయిన్లో ఒక డస్ట్ జరిగిపోయిందండి. ఎప్పుడైతే మనం ఆ డస్ట్ని తీసి క్లియర్ చేస్తామో, ఎప్పుడైతే ఆ డస్ట్ని మనం తీసి క్లియర్ చేస్తామో ఆటోమేటిక్గా మనం మాట్లాడగలుగుతామండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఎలిఫెంట్, ఏనుగు చాలా బలమైంది కదా, దాన్ని చిన్న తాడుతో కట్టేసినా ఆగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నువ్వు దాన్ని గట్టి గొలుసుతో కట్టేస్తారండి కాళ్ళకి. అది చిన్నప్పుడు చాలా ప్రయత్నం చేసింది, చేయగా 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 తెగదు కాబట్టి అది ఫిక్స్ అయిపోయింది, నేను ఇంకా సాధించలేను, నేను ఇది తెంపలేను అని ఫిక్స్ అయిపోయింది. అలా పెద్దయినాక ఒక తాడు ముక్క కట్టినా కూడా అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట, నేను తెంపుకొని వెళ్ళలేను, తన బలం తనకు తెలియదు అనమాట. అట్లాగే మనలో కూడా మాట్లాడలేను, నేను మాట్లాడితే తప్పుగా ఉంటుందేమో, నాకు చేత కాదేమో అనుకుంటే మాత్రం మనం కూడా ఆ పెద్ద ఏనుగుకి తాడు కట్టినట్లు ఆగిపోతామండి. ఎప్పుడైతే మనం తాడు తెంచుకొని బయటకు వస్తామో అప్పుడే మనం ఏంటో ప్రపంచాన్ని తెలుస్తుందండి. దీనికల్లా ఏం లేదండి, సింపుల్. ముఖ్యంగా 5 అలవాట్లు ఉంటే చాలండి. ప్రతిరోజు 5 నిమిషాలు అద్దం ముందు మనం మాట్లాడుకోవాలి, లేదా చిన్న చిన్న వీడియోలు చేసుకొని మనమే చూసుకోవాలి మనం మాట్లాడేది ఎట్లా ఉంటుంది, మనం మాట్లాడుతూ తడబడుతున్నామా లేదా, చక్కగా వస్తుందా అనేది చూసుకోవాలి. తర్వాత చిన్న చిన్న సెలబ్రేషన్, మన విజయాలని, మనం ఏది సాధించినా, ఈరోజు మన క్లాస్కి వచ్చాం, దీన్ని కూడా మనం సెలబ్రేషన్ చేసుకోండి. ఈ రోజు నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ పెడితే నేను జాయిన్ అయ్యాను అని ఒక గర్వంగా చెప్పుకోవాలండి అందరికీ. అంతేకాదు నేను చెయ్యలేను అనే మాటను పూర్తిగా మైండ్లో తీసేయండి. తప్పులు సహజంగా జరుగుతుంటాయి, ఓటమిని ఒప్పుకోవడమే కాదు, ఓటమిలా కాకుండా ఒక గుణపాఠంలో నేర్చుకొని చూడండి, ఆటోమేటిక్గా విజయాలు మీయే ఉంటాయి. అంతేకాదు ప్రతిరోజు మనం ఈరోజు అంతా ఎవరికైనా పుట్టినరోజు కానీ మ్యారేజ్ డేలు కానీ వస్తే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మెసేజ్ పెట్టేస్తున్నాం అంతవరకే. పూర్వం మనం ఏం చేసేవాళ్ళం, కలిసి మాట్లాడేవాళ్ళం. టెక్నాలజీ పెరిగింది, బిజీ పెరిగిపోయాం, మనం చక్కగా ఫోన్ చేసి మన వాళ్ళకి విషయం చెప్పండి, దానివల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో మనకే తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాన్ని మార్చేది డిగ్రీ కాదు, మీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మీ జీవితాన్ని మార్చేది కేవలం మీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. మిమ్మల్ని మీరు నమ్మిన రోజు ప్రపంచం కూడా మిమ్మల్ని నమ్మడం మొదలు పెడుతుంది. ఈ రోజు మీలో ఒక కొత్త వ్యక్తిని పుట్టాలండి, ఆ వ్యక్తి పేరే ఆత్మవిశ్వాసం, దాన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. ఈ రోజు నుంచి భయాన్ని వదిలేయండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. విజయం సాధించే వాళ్ళకి భయం లేక కాదండి, మాకు కూడా భయం ఉంటుంది ఈ క్లాస్ చెప్పాలంటే. అందుకనే ప్రతి ఒక్కరం ఆ భయాన్ని దాటి ముందుకు వస్తేనే ఇలా మాట్లాడగలుగుతాం. మీరు కూడా భయాన్ని దాటి ముందుకు వస్తే మాకన్నా అద్భుతంగా మాట్లాడగలుగుతారు, చాలా ఎక్కువగా మాట్లాడగలుగుతారు. భయం మీ జీవితాన్ని బ్రేక్ అవ్వకూడదండి, ఆత్మవిశ్వాసం మీ జీవితానికి ఎక్సలెటర్ అవ్వాలి. నువ్వు వెయ్యని అడుగు విజయం ఎప్పటికీ రాదండి, మొదట అడుగు వేయడానికి కావాల్సిన ప్రతిభ కాదు, ఆత్మవిశ్వాసం అండి. మనం ఏ పని చేసినా కాన్ఫిడెన్స్ తో చేస్తే డెఫినెట్ గా విజయం సాధిస్తాం. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అవకాశాల కోసం ఎదురు చూడ్డు, అరే నాకు అవకాశం రాలేదు మాట్లాడటానికి అని అనుకోకూడదండి. ఏ అవకాశం సృష్టించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళారు, మీరు అక్కడ మిమ్మల్ని పిలిచి మాట్లాడమనక్కర్లేదు, మీరే ముందుకు వెళ్ళి ఈ రోజు మన మిత్రుడు పెళ్లి పుట్టినరోజు, సో మన మిత్రుడు ఇది మనకు ఎంతో ఆప్యాయంగా ఉంటాడు, ఈ రోజు మనందరినీ కలవడానికి చేశాడు అని ఒక 4 మాటలు మాట్లాడండి. అలా స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు మాట్లాడటం వచ్చేస్తాయండి. మిమ్మల్ని ఎవ్వరు దిగొట్టలేరు. మీ జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదండి, మీ నిర్ణయాలే. మీ నిర్ణయం మార్చిద్ది ఆత్మవిశ్వాసం. మీరు అడగచ్చు, ఏం సార్ ఆత్మవిశ్వాసం ఒకటి ఉంటే చాలా అని. గుర్తుంచుకోండి, ఆత్మవిశ్వాసం ఉన్నవారు జీవితంలో గెలుస్తారు, కానీ ఆత్మవిశ్వాసంతో పాటు నిరంతరం సాధన చేసేవారు చరిత్ర సృష్టిస్తారండి. ఉదాహరణకి మన గంపా సార్, ఇలాంటి సార్లు మన గంపా సార్ ఎంతో మందిని మాలాంటి ట్రైనర్ని తీర్చిదిద్దారు, ఎంతో మందికి జీవితానికి లక్ష్యాలు ఇచ్చారు. ఫస్ట్ ఒక మాట చెప్పారు,
₹1 నన్ను డొనేషన్ అడగండి, కానీ 5 లక్షలు ఎలా సంపాదించాలో నేను నేర్పిస్తాను. ఆయన నెంబర్ ఇచ్చి ఏ రోజైనా సరే ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదండి మనకు ధైర్యం. సో ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ మీరంతా చక్కగా ట్రైన్ తీసుకొని 6 రోజులు మేము ఇచ్చే చిన్న చిన్న టాస్కుల్ని పూర్తి చేస్తూ మీరు కూడా మంచి మాటగారి ట్రైనర్లు అవ్వాలి, మీ ద్వారా 10 మందికి ఉపయోగపడాలని ఒక సామెత ఉందండి. ఊరు మంచిగా మాట మంచిదైతే ఊరు మంచిదేదని. అలాగే మనందరం చక్కగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకోవాలని, అందరూ బాగుండాలి. మీ మిస్టర్ ప్రొఫెసర్ సుధాకర్ అండి. సో ఇప్పుడు నా చాయ్ అయిపోయింది, చాయ్కి సంబంధించిన బిస్కెట్ కూడా కలిస్తే ఎంత బాగుంటుంది. మై కో ట్రైనర్ సావిత్రి గారు మీకు చెప్తారు. సో సావిత్రి గారు రెడీనా? ఎస్ సార్, రెడీ. స్టేజ్ ఫర్ యూ. ఎస్ సార్. సో సార్ చెప్పట్టు బిస్కెట్ గురించి చెప్తారు అంటే నేనేమో బిస్కెట్ వేస్తానని అనుకోవద్దండి. బిస్కెట్ గురించి చెప్తాను అంటే సో అది ఎంత టేస్టీ, అది ఎంత వాల్యుబుల్, దాంతో కాంబినేషన్ అనే గురించి మీకు చెప్పబోతున్నాను. అండ్ ఎస్ సార్, ఇప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ మనిషికైనా ఉంటే ఏదైనా సాధించగలడు జీవితంలో అనేది నా బేసిక్ థింగ్. అండ్ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని చెప్పుకుంటూ నా పేరు సావిత్రి బద్రీనాథ్. సో గంప నాగేశ్వరరావు గారికి అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క ఆపర్చునిటీ మాకు యాజ్ సూన్ అంటే లాస్ట్ ఇయర్ మేము కోర్స్ చేసుకున్నాము, ఈ ఇయర్కి మాకు ఆల్రెడీ ఇయరే చేసుకున్నాము, ఈ ఇయర్కి మా ఆపర్చునిటీ వచ్చింది. దిస్ ఇస్ వాట్ వాసవి క్లబ్ గివ్స్ ఎవ్రీ వన్. ఎవరెవరు మనకి ఆపర్చునిటీస్ ఇస్తే మనం పని చేస్తామో ఈజీగా అది దొరికేస్తుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎస్, సో స్టేజ్ ఫియర్, ఎంతమంది స్టేజ్ మీద ఎక్కడానికి భయం ఉంటుంది? భయం ఉండేవాళ్ళు ఎస్, నో నాకు భయం లేదు అనేవాళ్ళు నో 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 అని జస్ట్ టైప్ చేయండి అండ్ జస్ట్ ఐ జస్ట్ సీ దట్. సో బేసికలీ ఎప్పటికైనా మనము ఎక్కడైనా ఒక స్టేజ్ మీద ఏమైనా మాట్లాడకి పోతున్నాము అంటే ప్రిపరేషన్. ఎస్, సో ప్రిపరేషన్ ఈస్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఇక్కడ మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది భయపడట్లేదు. అలాగే ఎంతమందికి స్టేజ్ మీద ఎక్కడానికి ఇష్టమో అది కూడా టైప్ చేయండి, ఒక థమ్స్అప్ ఇవ్వండి. సో ఎవరెవరికి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి ఇష్టం ఉంటుందో వాళ్ళకు థమ్స్అప్ ఇవ్వండి. ఓకే, సో ఎస్, వెరీ నైస్. సో ఏదే కానీ ప్రతి ఒక్క మనిషిది ఒక కమ్యూనికేషన్ మీదే మాట నిలబడి ఉంటుంది. సో మనం ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంత మాట్లాడుతున్నాం, ఏ టైంలో మాట్లాడుతున్నాం, సో అనేది ప్రతి డైలాగ్లో మనకి మాట అనేది ఎలా వచ్చిందో, సో అలా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనం ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం అనేది చెప్తాం. సో దానికి మనకి బేసికలీ ఒక రూల్ మనకి మన లైఫ్లో ఏం అప్లై చేసుకోవాలి అంటే బీ యువర్ సెల్ఫ్, మోర్ కాన్ఫిడెన్స్. సో మన మీద మనకి ఎప్పుడు కాన్ఫిడెంట్ ఉండాలి. మనిషి తప్పు చేయకపోతే ఇంకెవరండి తప్పు చేస్తారు కదా. సో యాజ్ అ హ్యూమన్ వీ డూ మిస్టేక్స్, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్. మన మిస్టేక్స్ని మనం యాక్సెప్ట్ చేసుకొని మన మిస్టేక్స్ నుంచి బయటికి రావాలి. ఓకే, సో స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది? చాలా మందికి సోషల్ ఫోబియా చాలా మందికి ఉంటుంది. సో సోషల్ ఫోబియా ఏమంటే స్టేజ్ మీద మనకు రావాలి అంటే యాజ్ సుధాకర్ సార్ చెప్పినట్టు ఈ వరల్డ్లో 71% పీపుల్ ఆల్వేస్ దే ఫీల్ ఫియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. పైకి వచ్చి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. స్టేజ్ అంటే ఏదో ఒక పెద్ద హైట్లోనూ కాదు, ఒక కంప్లీట్ హాల్లో జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆపోజిట్ డైరెక్షన్లో నిల్చుకున్నప్పుడు మాట్లాడేంటంటే భయపడతారు. సో అలాగా 71% పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ భయపడేవాళ్ళు. సో ఎప్పటికే కానీ అలాంటి భయం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మైండ్లో మనము పెట్టుకోకూడదు. దెన్ నెక్స్ట్ ఒకటి, ఇప్పుడు ఏమైనా మనం ఎక్కడికైనా పోతున్నాం అన్నప్పుడు బేసికలీ స్టేజ్ ఫియర్లో 2 థింగ్స్ వస్తుందండి. ఒకటి, మనం స్టేజ్కి ఎక్కేటప్పుడు ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్స్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్స్. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్స్ గురించే కాకుండా ఫస్ట్ మనం ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రేపు నాకు ఒక ఈవెంట్ ఉంది, ఎక్కడో నేను ఒకటి పోతున్నాను, స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలి. సో మాట్లాడాలంటే నాకు ప్రిపరేషన్కి టైం ఉంటుంది. సో నాకు ప్రిపరేషన్ టైం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రిపరేషన్కి ఇఫ్ అవైలబుల్ పీపీటీ మనం రెడీ చేసుకోవాలి, అదర్వైజ్ పాయింట్స్ రాసుకోవాలి. పీపీటీ అంటే మనకి సిస్టమ్ మనం వాడుకోవాలి. సో కొంతమందికి సిస్టమ్ వచ్చు, కొంతమందికి సిస్టమ్ రాకుండా ఉండొచ్చు. సో సెకండ్ ఆప్షన్ మనము పాయింట్స్ రాసుకోవాలి. పాయింట్ ఎలా రాసుకోవాలి? ఒక చిన్న పేపర్ మీద, మన చేతికి పట్టేంత చిన్న పేపర్ మీద
క్యూ కోడ్ అని అంటాం దాన్ని. సో దాన్ని మనము ఎగ్జాక్ట్గా పాయింట్ రాసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీస్కి పోతుంటాం. ఫస్ట్ మనం ఏం చెప్తాము, వెల్కమ్ చెప్తాం అందరికి. సో వెల్కమ్ అనే నోట్ పెట్టుకునేది. సో అక్కడ మనం ఏం చెప్తాము, నమస్తే అందరికి, గుడ్ మార్నింగ్ ఆల్. ఎప్పుడు ఈ వేదిక ముందు నిల్చుకున్న, వేదిక మీద ఉన్న అందరూ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ స్వాగతం సుస్వాగతం అని చెప్పేస్తే మనకున్న టెన్షన్ అక్కడికి ఆల్మోస్ట్ 50% తగ్గిపోతుంది. ఎందుకంటే వీ స్టార్టెడ్ అవర్ స్క్రిప్ట్, మనము మాట్లాడేది స్టార్ట్ చేసేసాము. ఆమెట కొంతమందికి చేతిలో పెన్ పట్టుకునే అలవాటు ఉంటుంది, నాకైతే సీరియస్లీ ఉంది. ఎవరైనా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలా ఫ్యూచర్లో అనుకునే వాళ్ళు, ప్లీజ్ కైండ్లీ ట్రై టు హోల్డ్ 1 పెన్ ఇన్ యువర్ హ్యాండ్. దిస్ గివ్స్ అస్ ఏమంటే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక చేతిలో మైక్ పెట్టుకున్నా, ఒక చేతిలో పెన్ పెట్టుకోండి. అండ్ మీ ఎదురుగా మీకు కొంతమందికి టేబుల్ మైక్ ఉంటుంది, కొంతమందికి హ్యాండ్ మైక్ ఉంటుంది. ఏమున్నా కూడా ఒక్క పెన్ ఉంటే ఇట్ విల్ రెడ్యూస్ అవర్ స్ట్రెస్. సో ఒక మూమెంట్ చేయడం కానీ, ఒక లైక్స్ ఊరికే ఇలా అనడం కానీ, సంథింగ్ ఇఫ్ యూ డూ కదా, దిస్ విల్ టేక్ అవర్ స్ట్రెస్ అండ్ వీ విల్ ఫీల్ రిలాక్స్. సో ఒక స్మాల్ పెన్, మ్యాటర్ ఆఫ్ 2 రూపీస్, ఇట్స్ రియలీ మన స్ట్రెస్ని తగ్గిస్తుంది కదా. సో ట్రై దిస్ హింట్. అండ్ ద నెక్స్ట్ ఇంకొక స్టోరీ. సో ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్కి మనం పోతాము, మనం ప్రిపేర్ అయి ఉంటాము. సో పోయినప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్లో ఇప్పుడు మేడం ఏమో చెప్పేశారు, ఎస్ నాకు వస్తుంది నేను పోతాను, ఎస్ వెరీ గుడ్, వెళ్ళండి చేయండి. బట్ ఇంకోటి ఏమంటే ఒక క్యాటర్పిల్లర్ ఉంటుంది. సో క్యాటర్పిల్లర్ అది మనకి చూసినప్పుడు నచ్చదు, అది బాగుండదు. అదే క్యాటర్పిల్లర్ వెన్ ఇట్ ఇస్ టర్న్ టు బటర్ఫ్లై ఎంతమంది ఇష్టపడతారు? సో క్యాటర్పిల్లర్ని ఎంతమంది ఇష్టపడతారు, బటర్ఫ్లైని ఎంతమంది ఇష్టపడతారు కదా. సో మనము స్టార్టింగ్ ఫ్యూ డేస్ క్యాటర్పిల్లర్ అయినా కూడా పర్వాలేదు, ఫ్యూచర్లో మన లైఫ్ ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా టర్న్ అవుట్ అవుతుంది. సో అందుకని మనము స్టార్టింగ్లో కష్టపడితే మన ఎండ్ రిజల్ట్ విల్ బి అ బ్యూటిఫుల్ బటర్ఫ్లై లాగా ఉంటుంది. సో అందుకని స్టార్టింగ్లో మనం ఏమేం ప్రిపరేషన్ చేసుకోవాలి, దట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీ టైం. ఓకే, దిస్ ఇస్ ద వన్ థింగ్. అలాగే మనకి చాలా మంది చెప్తారు, ఇప్పుడు ఒక దగ్గర పోయినాం అనుకోండి, పోయినప్పుడు ఎవరో ఒకటి వచ్చి మనకి ఏమో ఒక మాట అనింటారు. సో ఏమంటారు, మీరు ఆ టాపిక్ తీసుకున్నారు, మీరు అలా మాట్లాడారు, అలా మాట్లాడకూడదు. ఇమ్మీడియట్గా మేము ఏం చేయాలి, అవును కదా సార్, ఈవెన్ యాక్చువల్లీ ఐ ఆల్సో థాట్ అనుకున్నాను, కాకపోతే బై మిస్టేక్ అది వచ్చేసింది సార్. సో వాళ్ళ ముందర మన మిస్టేక్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళ ఇగో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. లేదు సార్ మీ స్క్రిప్ట్ అలా ఇచ్చారు, మేము అలాగే రాసుకొని వచ్చినాము అంటే వాళ్ళకి ఇగో ఇంకా చాలా ఎక్కువ హర్ట్ అయిపోతుంది. సో ఒక్క స్టెప్, మనం ఆల్రెడీ ఒక 2-3 స్టెప్స్లో ఉన్నాము, ఒక్క స్టెప్ మనము కింద దిగితే వీ విల్ నాట్ బి కంప్లీట్ డౌన్ ఉండము, జస్ట్ 1 మ్యాటర్ ఆఫ్ స్టెప్ అంతే. ఆ స్టెప్ ఇంకొకసారి మనం ఎక్కేయచ్చు కదా. సో అందుకని ఆపోజిట్ పర్సన్ మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి ఇగో హర్ట్ చేయకుండా వీ హ్యావ్ టు కమ్యూనికేట్ ఆల్వేస్. దట్ ఈస్ ద మేజర్ థింగ్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్ ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు స్పీక్. సో స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు మనం ఆబ్వియస్లీ తప్పు చేస్తాం కదా. సో తప్పు చేసినప్పుడు మన తప్పుని మనం యాక్సెప్ట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం ఆ మిస్టేక్ని చేయకుండా ఉంటాం. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రూల్. దెన్ అలాగే మనం ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేసి ఆ ప్రోగ్రాంలో కంప్లీట్గా మనము పాజిటివ్ థింగ్స్నే మాట్లాడాలి. ఇప్పుడు ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీకి పోయి ఉంటారు, మీరు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనుకోండి, పోయి ఉంటారు, అక్కడ ఆర్గనైజ్ చేసి ఉంటారు, పిలిచింటారు, మెంబర్స్ విల్ బి వెరీ లెస్, మీరు తక్కువ మంది ఉన్నారు అనే మాట అక్కడ మాట్లాడకుండా ఏం చేయాలి, ఎస్ కరెక్ట్, మేము ఈరోజు బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము, ఎస్ ఇంతమంది వచ్చారు కదా, వావ్ సచ్ ఎ వెరీ గుడ్ థింగ్, ఓకే ఐ థింక్ మేము వేరే ఇది వర్కింగ్ డే కాబట్టి కొంచెం తక్కువ మెంబర్స్ ఉన్నారు, వి విల్ ట్రై దిస్ ఇన్ అ వీకెండ్స్. సో మీరేం చేస్తారు తెలుసా, ఇంతమంది వచ్చారు కదా, నెక్స్ట్ డే మీ ఈవెంట్కి వేరే వాళ్ళకి కూడా చెప్పండి వీకెండ్లో చేస్తాము అంటే వాళ్ళకి ఏమైతుంది, మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుంది, మెంబర్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్. మనము వర్కింగ్ డేస్లో పెట్టుకున్నాం కదా అందుకే మెంబర్స్ తక్కువ ఉన్నారు. సో ఈ డైలాగ్ చెప్పేది ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ డైలాగ్ చెప్పేది ఎలా ఉంటుంది. ఇఫ్ ద ఫస్ట్ డైలాగ్ ఈజ్ వెరీ నైస్, సో మీరు చాట్ బాక్స్లో ఫస్ట్ డైలాగ్ ఈజ్ నైస్ అని చెప్పండి. మీకు రెండో డైలాగ్ నచ్చితే రెండో డైలాగ్ ఈజ్ గుడ్ అని చాట్ బాక్స్లో పెట్టండి. అండ్ వై వీ ఆల్వేస్ యూజ్ దిస్ చాట్ బాక్స్లో పెట్టండి చెప్పండి అని. ఎస్ ఐఎమ్ సేయింగ్ ఫస్ట్ ఓకే, సంబడి టోల్డ్ 2, that's okay sir, no problem, if you are comfortable with the second side statement please go ahead, not a problem. So ఇలా మనం చాట్ బాక్స్లో చెప్పండి అని కూడా ఎందుకు చెప్తాం తెలుసా, మన ఒక స్ట్రెస్ లెవెల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా అంతే, బిఫోర్ దట్ మీలాగే ఆన్లైన్లో క్లాస్కి ఇలా మంచిగా కూర్చొని ఒక బుక్ పెట్టుకొని పెన్ పెట్టుకొని అన్నీ రాసుకునేదాన్ని. సో ఇప్పుడు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ నా స్టేజ్ ఫియర్ తగ్గినందుకు నేను మీ ముందు అందరి ముందు నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇలాగే అవుతారనే హామీ మేము ఇస్తున్నాము అందరి తరపున.
ఆమెట కొంతమంది నెగటివ్ గా మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకి మీరు డైరెక్ట్ గా చెప్పొద్దండి నెగటివ్ గా మాట్లాడుతున్నారని. వాళ్ళు దే ఆర్ ద ఆల్వేస్ ఏమంటారు, మీ మంచి కోరేవాళ్ళు. దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ యువర్ జర్నీ అలాంగ్ విత్ యూ టు మేక్ యూ పర్ఫెక్ట్. సో ఎప్పుడైనా ఒకరు ఎవరైనా ఏమైనా చెప్తారు కదా, వాళ్ళు మీ జೊತೆలో ట్రావెల్ చేస్తుంటారు మీ లైఫ్ లో, ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి అని. సో అలాంటి వాళ్ళని కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్. వాళ్ళు ఏమో అంటారని మేము నెగ్లెక్ట్ చేసామనుకోండి, వాళ్ళు ఇంకొక దగ్గర పోయి ఇంకొక స్టేట్మెంట్ చెప్పేస్తారు కదా. సో అది కాకుండా, అవును కదా నేను తప్పు చేశాను కదా, ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ లెర్న్ మై సెల్ఫ్ అండ్ ఐ జస్ట్ చేంజ్ మై సెల్ఫ్ అని చెప్తే వాళ్ళు కూడా మాతో ట్రావెల్ చేస్తారు. నెక్స్ట్ టైంకి 100% వాళ్ళు మన ఒక పాజిటివ్ థింగ్ ని మనందరి ముందు చెప్తారు. ఓకే, సో ఎప్పుడైనా మీతో నెగటివ్ మాట్లాడే వాళ్ళని మీరు వాళ్ళని గుడ్ గానే చూడండి. అండ్ దెన్ నెక్స్ట్, అలాగే చెప్పినప్పుడు మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేసుకున్నది ప్రతి ఒక్కరికి మనకి రావాల్సిందే. అండ్ ఎప్పుడైనా కానీ ఏ ఈవెంట్ కి మనం పోయామో ఆ ఈవెంట్ కి తగ్గట్టు మన వాయిస్ ఉండాలి అండ్ మన ఫేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇంకా మనకి టెన్షన్ ఎక్కువైతుంది, ఎక్కువ మెంబర్స్ ముందుకున్నారంటే టేక్ అ సెకండ్ ఆఫ్ బ్రేక్ అండ్ మీ తలని కిందకి చేసి ఒకసారి కంటెంట్ చూసుకొని, మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు కదా ఆ డైరెక్షన్ కాకుండా జస్ట్ గో విత్ అదర్ డైరెక్షన్. అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఒక సైడ్ మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారని వాళ్ళని చూడొద్దండి, జస్ట్ మూవ్ ఫ్రమ్ దట్ సైడ్. సో మేబీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీకు, ఎందుకంటే కొత్తగా పోయింటారు స్టేజ్ మీద మాట్లాడడానికి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ మేబీ యూ మే నాట్ నోయింగ్, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోకపోవచ్చు. సో ఇఫ్ వెన్ యూ టర్న్ విత్ ద అదర్ సైడ్, టర్న్ విత్ ద అదర్ సైడ్, వేరే వాళ్ళని ఐ కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు మేబీ యాక్సెప్ట్ చేసుకోవచ్చు, మీరు చెప్పింది యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో యూ టర్న్ దట్ అదర్ సైడ్. సో దిస్ విల్ బి కమ్స్ అండర్, మీకు ఒక కాన్ఫిడెన్స్ ని మనకు ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇలాగా సార్ చెప్పొచ్చా సార్, టైం ఉంది కదా? ఓకే, ప్లీజ్ ప్రొసీడ్. యా సార్. సో బిఫోర్ ఎక్కడికైనా మనం పోయేటప్పుడు ఒక పీపీటీ ఈజ్ మ్యాండేటరీ. అంటే మీరు ఎక్స్పర్ట్ అయిపోయినప్పుడు, ఒక కొన్ని ప్రోగ్రామ్స్ మీరు చేశాక, ఇలాగ మనలాగా ఇలా వర్చువల్ దానికి వచ్చినప్పుడు కానీ, ఏదో ఒక స్కూల్లో కానీ మీరు చేసేకపోతారు కదా, సో అలాంటి టైంలో ఒక పీపీటీ రెడీ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ లో మనకి భయం ఉంటుంది కదా. సో పీపీటీ విల్ గివ్ యూ 50% జాబ్ డన్. ఒక 50% జాబ్ చేసేస్తుంది. ఒక పీపీటీ మీరు బ్యాక్ స్క్రీన్ లో పెట్టుకొని మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనుకుంటే పాయింట్ వైజ్, నేను ఆ స్టార్టింగ్ లో ఎలా ఒక క్యూ కోడ్ గురించి మీకు ఐడియా చెప్పాను కదా. సో పీపీటీ విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. మీకు అక్కడ పాయింట్స్ ఉంటుంది, పాయింట్స్ వైజ్ అయినాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావచ్చు అండ్ యూ క్యాన్ షిఫ్ట్. మీరు అడగొచ్చు, కొన్ని దగ్గర మనకి పీపీటీ ఆప్షన్ ఉండదు. వాట్ వీ హ్యావ్ టు డూ, మేక్ అ స్మాల్ స్క్రిప్ట్ and keep it in front of you. ఎక్కడైనా కనిపించేలాగా. అదర్వైజ్ విల్ బి హ్యావింగ్ పోడియం కదా, పోడియం మీద పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా ఏదో ఒక ప్రోగ్రామ్ మనకి ఒక పాయింట్ అయినాక ఆ పాయింట్ ని మార్క్ చేసుకోండి. సో దట్ యూ విల్ బి వెరీ కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ పాయింట్, యూ విల్ బి వెరీ కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ టాక్. మీరు ఏం మాట్లాడారో ఆ పాయింట్ అయిపోయింది అనేది మీరు అక్కడ మార్క్ చేసుకొని వస్తే విల్ గెట్ ద మోర్ కాన్ఫిడెన్స్ అక్కడ. సో ఒకటి పీపీటీ అయినా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయినా కానీ, లేకపోతే క్యూ కోడ్ కానీ, ఆల్వేస్ ఇట్ షుడ్ బి హ్యాండీ విత్ యూ ఎప్పుడైనా కానీ చెప్పడానికి. అండ్ అలాగే స్టేజ్ ఫియర్ పోవాలంటే ఒక మంచి సొల్యూషన్ ఏమంటే, దిస్ ఇస్ ఐఎమ్ లైక్ యూజింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఇది నేను సిన్స్ మై చైల్డ్హుడ్ చేస్తున్నాను అండ్ మీరు కూడా ఎప్పుడైనా చేయొచ్చు. ఎవ్రీ డే మీరు టైం ఇచ్చుకొని మీరు ఏం చేస్తున్నారు ఏదో ఒకటి చూసింటారు కదా, దాని గురించి ఒక 30 to 60 seconds యూ కీప్ ఆన్ టాకింగ్. ఎవరైనా ఏమన్నా అనుకోని, సో మీరు మాట్లాడుతుండండి. ఇప్పుడు నాకు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, నేను ఎక్కడో ఒక దగ్గర పోతుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ఫెస్టివల్ వస్తుంది. సో సమ్వేర్ ఇన్ పార్టీ హాల్స్ దే విల్ కాల్ us ఫర్ గణపతి ఫెస్టివల్. సో గణపతి ఫెస్టివల్ గురించి నేను మాట్లాడాలంటే ఒక అపార్ట్మెంట్ అంటే దే విల్ బి సో మెనీ పీపుల్. సో ఐ కాంట్ సీ డైరెక్ట్లీ, ఐ కాంట్ టాక్ కదా. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, వెనకాలే ఇప్పుడు మనకు తెలుసు మేము ఎనీవే వీఆర్ గోయింగ్ ఫర్ ద ఈవెంట్ అని. సో అలాంటప్పుడు గణపతి పప్ప గురించి మనము కొంచెం ఆలోచించాలి అండ్ ఆ ఫెస్టివల్లో ఏమేమి సెలబ్రేట్ చేస్తారు తెలుసుకోవాలి. అండ్ గణపతి గురించి మనము బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి. సో మనం ఊరికే ఇంట్లో రీకాల్ చేస్తూ ఉంటే, వెన్ యూఆర్ గోయింగ్ దేర్, యాజ్ ఐ టోల్డ్ ఇనిషియలీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఎవరెవరు ఇక్కడ మాకు ప్రెసెంట్ అయినారో అందరికీ హ్యాపీ మార్నింగ్, వెల్కమ్ అని అయినాక మీరు ఇమ్మీడియట్ గా ఆ టాపిక్ గురించి తీసేసుకోవచ్చు. హే టుడే ఇస్ ద గణపతి ఫెస్టివల్, సో వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ గణపతి ఫెస్టివల్ అని చెప్పి గణేష గురించి ఒక చిన్న పాట పాడతాను, ఒక చిన్న కొటేషన్ చెప్తాను. సో ఆల్వేస్ మన స్క్రిప్ట్ లో ఒక కొటేషన్ ఉండాలి, ఒక కమ్యూనికేషన్ స్క్రిప్ట్ మనది రెడీ ఉండాలి. వీలైతే ఆడియన్స్ ని ఇంటరాక్ట్ చేసే
క్వశ్చన్స్ ఏదైనా మనము వాళ్ళని అడిగే క్వశ్చన్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అది కంపల్సరీ మనం యాడ్ చేయాలి అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. బట్ రెడీ ఉంటే, ఇప్పుడు మీకు ఆకలేస్తే మీ దగ్గర ఒక డబ్బాలో ఒక ఫుడ్ ఉంటే మీకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎక్కడో పోయినప్పుడు ఒక లంచ్ బాక్స్ రెడీ ఉంటే మీతో ఎంత ఫీల్ అవుతుంది. సో యాజ్ యూజువల్ ఇట్స్ సేమ్ సిమిలర్. ఇక్కడ కూడా మీరు మాట్లాడేటప్పుడు మీకు ఎక్కడైనా భయం అయింది, ఎక్కడైనా వీఆర్ ఫీలింగ్ వెరీ ఫియర్ అన్నప్పుడు, ఓకే గైస్ క్యాన్ వి మూవ్ దిస్ సెషన్ అని మనం అక్కడి నుంచి జస్ట్ స్విచ్ అయిపోవాలి. నేను చాలా ఫీల్ అయ్యాను, చాలాసారి భయపడ్డాను. ఐ గేవ్ మెనీ ప్రోగ్రామ్స్. అసలు 10,000 పీపుల్ ఉంటారు, వాళ్ళ ముందు మాట్లాడాలి. అలాంటి టైంలో ఎలా అలాంటి 3-4 ప్రోగ్రామ్స్ చేసాం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మనం జాయిన్ అయ్యి మన కాన్ఫిడెన్స్ మనం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకున్నాం. ఎవరైనా కానీ ఆల్ ఆఫ్ అ సడన్ మేము 10,000 మంది కానీ 2,000, 3,000, 5,000, 500, 100 పీపుల్ ముందర వి కాంట్ టాక్. సో అందుకని ప్రతిరోజు మన గురించి ఏదో ఒక టాపిక్ గురించి మేము వీ హ్యావ్ టు టాక్ అవర్ సెల్ఫ్. ఎవరేం అనుకోరండి, పిచ్చోళ్ళని ఎవరు అనుకోరు. మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు. సో మేము ఏం మాట్లాడుతున్నామో మనకే తెలుసు. ఇప్పుడు నేను పెన్ గురించి చెప్పాను కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పెన్ పెట్టుకున్నాను. బికాస్ దిస్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్ టు మీ. అదే ఒక పోడియం ఉంది అనుకోండి, నాకు ఇది అవసరం లేదు. బికాస్ పోడియం విల్ బి దేర్ టు సపోర్ట్ మీ. ఒక పోడియం మీద ఇలా చేయి పెట్టడము, ఒక స్క్రిప్ట్ పెట్టుకోవడము, అందరితో ఇలా చెయ్యి అనేది అంతూ మాట్లాడడం. అండ్ ఇంకొక మేజర్ పాయింట్, ఎవరి దగ్గరైనా మీరు స్టేజ్ లో మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్ మూమెంట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఇస్తారు ఏమి అనేది మీకు అప్కమింగ్ డేస్ లో తెలుస్తుంది. ఐ కాంటాక్ట్ కానీ, హ్యాండ్ మూమెంట్స్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ. సో కంప్లీట్ గా అండి వాట్ నాట్ ఒక మన పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ అనేది ఇది ప్రతి ఒక్కటి ఒక మనిషి ఎలా ఉండాలి, అవుట్ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఎలా మాట్లాడాలి, తల నుంచి పాదం దాకా ప్రతి ఒక్కటి మేము ఇక్కడ నేర్చుకుంటాము. ఇట్ ఈస్ నాట్ అ జెండర్ బయాస్. ఆడవాళ్ళకే తెలుస్తుంది, ఆడవాళ్ళకే చెప్తాము, మగవాళ్ళకే చెప్తాము. నో, వి ఆల్ ఆర్ ఈక్వల్, వి ఆల్ ఆర్ వైశ్యస్. ద బేసిక్ కాన్సెప్ట్ ఈస్ వి ఆల్ ఆర్ వైశ్యస్. సో ప్రతి ఒక్కరు ఇక్కడ మనకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్స్ మనకు ఒక పాజిటివ్ థింగ్ ఏమంటే వి ఆల్ ఆర్ సేమ్. అందరూ ఒకే బోట్లో ట్రావెల్ చేస్తున్నాము. సో ఎవరికి లీడర్ అయ్యే క్వాలిటీస్ ఉంటుంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరు మంచిగా నేర్చుకుంటారు, వాళ్ళంతా ఇలా మనలాగా ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడతారు. లేదు నేను ఓన్లీ వీడియో వరకే, నేను ఓన్లీ 5 days ఏం క్లాసెస్ ఉంది, 6 days ఏం క్లాస్ ఉంది, ఓన్లీ దాని వరకే అంటే 6 days రికార్డింగ్ దొరుకుతుంది, మీరు చూస్తారు అంతే. లేదు మీరు ఇంతమంది 99 రూపీస్ డొనేట్ చేసి క్లాస్ కి జాయిన్ అయ్యారంటే వీఆర్ దేర్, ఫరస్ గంపా సార్ ఇస్ దేర్, ఆల్ అవర్ సీనియర్ ఫ్యాకల్టీ ఇస్ దేర్ టు టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్. మీకు ఏం కావాలి అనేది మేము ఖచ్చితంగా చెప్తాము. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అంత వెరీ ఇంపార్టెంట్. మీ ఇంటికి ఒకరు తెలిసిన వాళ్ళు రిలేటివ్ వస్తే మీరు వాళ్ళతో ఎంత మంచిగా మాట్లాడతారో, అలాగే మీ ముందు తెలియని వాళ్ళు 10 మంది కూర్చుంటే మీరు అలాగే కాన్ఫిడెన్స్ గా ఉండాలి. సో ఈ రోజు మేము చెప్పిన చిన్న టిప్స్ ట్రిక్స్ అన్ని వాడుకోండి. 100% మీ కమ్యూనికేషన్ విల్ చేంజ్. మీ మదర్ టంగ్, మీ కమ్యూనికేట్ లాంగ్వేజ్ విచ్ ఇస్ యువర్ లాంగ్వేజ్, ఏ కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఉంటుందో అందులోనే మీరు ట్రై చేయండి. మై కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ కన్నడ. బట్ వెన్ ఐ జాయిన్డ్ దిస్ TTTWS, completely I learned Telugu so much, and this is the fourth or fifth time that I'm giving speech in Telugu because of TTTWS. Complete because of TTTWS. And TTTWS నాకు ఎలా దొరికింది? బికాస్ ఆఫ్ వాసవి క్లబ్. వాసవి క్లబ్ లో నేను ఉన్నందుకే నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ ఫైనల్ కోట్ ఒకటి నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఇట్స్ అ బేసికలీ మ్యాటర్ ఆఫ్ PPIT. సో PPIT అంటే ఏమంటే పీపుల్, ప్లేస్, ఇష్యూ, టైం. సో ఏ పీపుల్ దగ్గర పోతున్నారు, మీరు ఏ ప్లేస్ కి పోతున్నారు, ఎలాంటి ఇష్యూని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఇష్యూ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఫైట్, ఇక్కడ మ్యాటర్, కంటెంట్ అనేది. అండ్ ద నెక్స్ట్ టైం, ఎంత మీకు టైం ఇచ్చారు, ఆ టైం స్లాట్ లోనే మనం ఇచ్చింది మనం ముగిస్తే వీఆర్ ద బెస్ట్ అంటే బెస్ట్. ఇంకా అసలు మమ్మల్ని ఎవరు తీసేయలేరు. సో దీన్ని ఎవ్రీడే యూ ట్రై PPIT. ఓకే, సో ప్లేస్, పీపుల్, ఇష్యూ అండ్ ద టైం. సో దీన్ని మీరు రోజు 30 seconds to 60 seconds, 1 minute ఒక్క టాపిక్ గురించి డిస్కస్ చేసుకొని మీరు మాట్లాడుకొని మీరు అనుకొని ప్రాక్టీస్ చేయండి. విత్ ఇన్ 7 days you will see the changes in yourself. Thank you so much. This is Savitri Badrinath. I hope you guys understand about stage fear. Very good. So థ్యాంక్ యూ. చూడండి, 3 నెలల్లో ఇలాగ మాట్లాడుతున్నారంటే శ్రీమలందరూ కూడా ఇంతకంటే అద్భుతంగా మాట్లాడించే పూచి మాది మేము తయారు చేసి తప్పకుండా చేస్తాం మీకు. దానికోసం మిత్రులారా జాగ్రత్తగా ఆలకించండి. నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. సో మిత్రులారా, ఇది ఫస్ట్ డే మనం ఏం నేర్చుకున్నాము, ఇద్దరు మాట్లాడారు కదా. నేను మిమ్మల్ని చిన్నగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నాకు చెప్పండి.
నిజంగా స్టేజ్ పేరు ఎంతమందికి ఉంది చెప్పండి. మీ అని కొట్టండి ఉంటే, మీ అని కొట్టండి ఉంటే మీ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. మీ 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 మీ. వెరీ గుడ్. సో అది దాని గురించి మనం సింపుల్ గా మాట్లాడుకుందాం. ఓకే, కొద్దిగా చిన్న డిబేట్ డిస్కషన్ లాగా చేసుకుందాం. నాకు చెప్పండి, మనము మీరు స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు నాకు టైప్ చేయాలి మీరు. స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడకపోవడానికి కారణాలు ఏంటి? నవ్వడమా అంటే లాఫా, లేదంటే క్రిటిసిజమా, సియా, ఇన్సల్టా, అయ్యా, భయమా, బియా, ఫియరా, ఎఫ్ఆ, స్టేజ్ ఫియరా, ఎస్ఎఫ్ఆ? ఓకే, ఏది ఎందుకు స్టేజ్ మీకు రాలేకపోతున్నారు? నేను అడుగుతాను. మళ్ళీ మీరు నాన్ స్టాప్ చాటింగ్ చేస్తుండే నాతోని. మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడితే మిమ్మల్ని చూసి ఎవరో నవ్వుతారని, ఎవరో విమర్శిస్తారని, ఎవరో అవమానిస్తారని, ఎవరో గేలి చేస్తారని, ఎవరో వ్యతిరేకిస్తారని, ఎవరో ఏదో అంటారని మీరు చాలా మంది స్టేజ్ మీదకి రావట్లేదు. దీనికి రూట్ కాజ్ ఏం తెలుసా? చిన్నప్పటి నుంచి మన పెంపకము, మన సార్లు మనకు చెప్పింది, మన టీచర్లు మనకు చెప్పింది పెంపకమైంది. మన వద్దురా, చీకటి రూమ్ లో ఇస్తాను, డార్క్ రూమ్ లో ఇస్తాను, బూచోడు వస్తాడు, వాడు ఎలా ఉంటాడు నాకు ఇంత రోజులే. ఓకే, ఇలాంటి అన్ని భయాలు నేర్పించేసి మనసులో భయాలు నింపారు మన అమ్మ నాన్న. మీ అమ్మ నాన్నకు వాళ్ళ పాదాలకు నా నమస్కారాలు. కానీ భయాలు నేర్పించారు మనకు. ధైర్యం, వెళ్ళురా, 4 తన్నులు తిను, ఓ 2 అన్న కొట్టిరా అని చెప్పాలి మనం. అట్లా ఉండాలి నా ఉద్దేశంలో. కానీ అలా చెప్పరు. వద్దురా, నీ పన్ను చూసుకోరా, ఏం పెట్టుకోకరా, ఇది పెట్టుకోకరా, తలదించుకొని రారా, నీ పన్ను చూసుకోరా అని 99% చెప్పారు. నాలాంటి వాళ్ళు మాత్రం కొంతమంది చెప్పలే. అయితే కారణం ఏం చెప్తున్నాను మీరండి, ఆ రకంగా మన మైండ్ లో ఉంది. మీ సార్లు కూడా ఏం చేశారు, మీ టీచర్లు కూడా వాళ్ళు పాఠాలు చెప్పారు, కానీ మీరు చేయలేకపోతే ఏంట్రా అంటారు. ఆ భయాలు అన్నిటి నుంచి బయటపడాలంటే చాలా సింపుల్ చెప్తున్నాను మిత్రులారా. మరొకసారి అందరు కూడా నేను చెప్పిన 4 పదాలు ఫస్ట్ టైప్ చేయండి, ఎంటర్ కొట్టకండి. టైప్ చేయండి అంతే, ఎంటర్ కొట్టద్దు. మళ్ళీ చెప్తున్నా, టైప్ చేయండి, ఎంటర్ కొట్టద్దు. ఫస్ట్ లాఫ్ అని రాయండి, LAUGH, లాఫ్. రెండోది ఇన్సల్ట్, INSULT. నేను ఎంటర్ కొట్టుతాను కదా నరసింహారావు గారు, ఎంటర్ కొట్టద్దు. ఓకే, ఇన్సల్ట్. మూడోది క్రిటిసైజ్, CRIT కొట్టండి. అరే ఎంటర్ కొట్టద్దండి, ఎంటర్ కొట్టద్దు. పూర్ణిమ గారు ఎంటర్ కొట్టకండి, మీరు టైప్ చేసుకోండి అంతే. నేను చెప్పిన తర్వాత ఎంటర్ కొట్టండి. క్రిటిసైజ్ మొత్తం కొట్టకుండా CRIT కొట్టండి, క్రిటిసైజ్. ఓకే, నాలుగోది అపోజ్, OPPOSE. ఎంటర్ కొట్టకండి సార్. శ్రీనివాస్ గారు, తోడుపునేరు శ్రీనివాస్ గారు, ఎంటర్ కొట్టకండి. కొట్టారు కదా, ఇప్పుడు 4 పదాలు ఎంటర్ కొట్టండి. 4 పదాలు ఒకసారి వస్తాయి. ఫ్యాంటాస్టిక్. వీళ్ళందరూ మమ్మల్ని ఫాలో చేస్తున్నారు, మీరందరూ ఫాలో చేస్తారు. థ్యాంక్ యూ, మై సల్యూట్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇలాంటి వాళ్ళంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ 4 పదాలు తెలుగులో ఎవరైనా మీనింగ్ చెప్పగలిగితే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, అంటే కింద రియాక్షన్ లో మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. తెలుగులో దీని మీనింగ్ చెప్పాలి. వుడ్ లైక్ టు సే కమాన్, తెలుగులో మీనింగ్ ఎవరు చెప్తారు? యా, విశాలి గారు. అమ్మా విశాలి గారు, మీకు ఇప్పుడే అన్మ్యూట్ చేశారు. ఏంటో చెప్పమ్మా, ఈ 4 పదాల మీనింగ్ చెప్పమ్మా. మాట్లాడరా? నవ్వడం సార్, లాఫ్. నవ్వడం అంటే మిమ్మల్ని చూసి నవ్వడమా, మీరు వేరే చూసి నవ్వడమా? స్టేజ్ మీద మిమ్మల్ని వేరే నవ్వడమా? సార్ అమ్మా చాలా జాగ్రత్తగా ఉండండి. నవ్వడం అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వడమా, మీరు వేరే వాళ్ళని చూసి నవ్వడమా? రెండు కాదు సార్, రెండిట్లో ఒకటే. మిమ్మల్ని భయపెట్టేది ఏది? మీరు నవ్వుతే భయమా, వేరే వాళ్ళు మిమ్మల్ని చూస్తే భయమా? ఎదుటి వాళ్ళు. అంటే ఒకటో పాయింట్ కదా. అందరు వినండి, దీని యొక్క మీనింగ్ చెప్పారు. ఇంకొక రెండో చేయబెట్టారు కదా, వాళ్ళు కూడా అడగండి ఏం మీనింగ్ అడుగుతారు చెప్పండి. రెండో వాళ్ళు ఏందది? మహేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఏందది? సరదాగా. హలో, చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి, జై వాసవి. ఇన్సల్ట్ అండి. ఇన్సల్ట్ అంటే ఏం సార్? అవమానించడం. మిమ్మల్ని అవమానం చేయడమా సార్? మిమ్మల్ని వేరే వాళ్ళు అవమానం చేయడమా, మీరు వేరే వాళ్ళని అవమానం చేయడమా? ఎదురు వాళ్ళు మనల్ని అవమానించడం అంటే మనం మాట్లాడే పద్ధతి. మహేష్ గారు, మనం ఎదుటి వాళ్ళు అవమానం చేస్తే మనకి ఇష్టం కాదు. అవును, లైక్ ఎట్ ఆల్, అంతే కదా. ఓకే, వెరీ గుడ్. అక్షయ్ గారు మీరు చెప్పండి మూడోది. అన్మ్యూట్ చేసుకోమా, అన్మ్యూట్. ఏంటి? సరదాగా ఇంటరాక్షన్ చేసుకుందాం, కంప్లీట్ చేద్దాం. నాకు ట్రైన్ టైం అవుతుంది, పరిగెత్తాలేను. అమ్మా అక్షయ్. మనల్ని అంటే అనగలుగుతావేంటి? నీ పని చూసుకో.
అన్యాయం. వాళ్ళు నన్ను చూసి అవమానిస్తారేమో, నన్ను తక్కువ చేస్తారేమో అని నేను భయపడతాను. మనము ఏం చేస్తామంటే, అంటే అప్పుడు మనం నేను గాని మీరు అని గాని వాళ్ళు ఒక మాట అంటారని చెప్పేసి మనము ముడుచుకొని కూర్చుంటాము. నేను ఒక చిన్న విషయం చెప్తాను, అందరు గట్టిగా చెప్పండి. అందరితోని మంచోడనిపించుకోవడం అనేది ఒక రోగము. అర్థమైంది? అర్థం కాలేదు? అందరితోని మంచోడు అనిపించుకోవడము ఒక జబ్బు. వీలుంటే ఎవరైనా కింద టైప్ చేయండి. అందరితోని మంచోడు అనిపించుకోవడము ఒక నాన్ సెన్స్. దాంట్లో ఫస్ట్ అటాక్ అయ్యేది మన వైశ్యులే. మనమే ఇబ్బంది పడి అందరితో మంచోడు. ఇంపాసిబుల్ బాస్. నీ కిడ్నీ ఇచ్చినా ఇంకో కిడ్నీ లేదంటారు. మీ ఇళ్ళని దానం చేసినా వాడు పిసినారు ఇంకా చేయాలంటాడు. పిసినారని బిరుదు ఉన్న ఏకైక నేను యాక్సెప్ట్ చేయనండి. మనని అంటారు. మనల్ని దానాలు ఎవడు చేశాడో ఎన్ని సత్రాలు కట్టించాం, ఎన్ని టెంపుల్ కట్టించాం, ఎన్ని కట్టించాం, మనం పిసినారంటరా. మన పిసినారు కాదు, పొదుపులం. ఎక్కడ పెట్టాలో తెలుసు, ఎక్కడ తీయాలో తెలుసు, ఎక్కడ దానం చేయాలో తెలుసు. అటువంటి జాతి అమ్మవారు మనకు ఇచ్చిన జ్ఞానం, అది అమ్మవారు ఇచ్చిన ఆశీర్వాదము. అందుకోసం ఇంత అద్భుతంగా ఉన్నాం. కానీ మనకేం బ్రాండ్ వేశారు? పిరికోడు, కోమటోడు పిరికోడు, వైశ్యుడు పిరికోడు. నాన్ సెన్స్. ఐ డోంట్ యాక్సెప్ట్. మనకున్న వాయిస్ ఎవరికి ఉండదండి. అద్భుతంగా ఉంటుంది వైశ్యులకు. చూసుకోండి ఒకసారి. గొంతు గంభీరంగా ఉంటుంది మన వైశ్యులకు. దానికని కరెక్ట్ పద్ధతిలో పెడితే అద్భుతంగా వస్తుంది. భయం ఎందుకు వస్తుంది తెలుసా? అందరితో మంచోడు అనిపించుకోవాలి. కింద ఎవరు శ్రీనివాస్ బోండా గారు రాశారు, ఇది 5 సార్లు కొట్టండి సార్, 5 సార్లు కొట్టండి శ్రీనివాస్ గారు. అది టైప్ చేసి కాపీ చేసి 10 సార్లు కొట్టండి, 20 సార్లు కొట్టండి. మీరు మొబైల్ మీద అతికించుకోండి కావాలంటే. అందరితో మంచోడు అనిపించుకోవడం ఒక రోగం అండి. హైలీ ఇంపాసిబుల్ సార్. కొట్టాం సార్. శ్రీనివాస్ బోండా గారు మీరు హ్యాండిల్ చేశారు, అది కాపీ చేసి ఇంకా 20 సార్లు కొట్టాడు సార్. కింద కొడుతూనే ఉండండి. అదే అర్థం వాళ్ళ మైండ్ లో అది రోగం అండి. ఏమి చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. ఇప్పుడు మనము మళ్ళీ పాయింట్కి వస్తాను. ఇంకా 5 నిమిషాలు క్లోజ్ చేసి మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా మిత్రులు, నా కూతుర్లు అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మా ట్రైనర్స్. ఇప్పుడు మీరు ఏం చేయండి. విమర్శ పడని మనిషి ఎవడన్నా ఉన్నారా? అవమానపడని మనిషి ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఇది ఆపండి, చాటింగ్ వేరే చెప్పండి. అవమానపడని మనిషి ఎవరైనా ఉన్నారా? విమర్శ పడని మనిషి ఎవరు ఉన్నారా? ఇట్లు పడని మనిషి ఎవరు ఉన్నారా? ఇంకోటి ఏం తెలుసా? నిన్ను అందరు మంచివాడని అనలేదు కదా, నిన్ను అందరు చెడ్డోళ్ళని ఉన్నారా? లేరే, కొంతమంది లైక్ చేస్తారే. ఎక్కడ జరుగుతుంది హిమబిందు గారు? ఎందుకు జరుగుతుంది హిమబిందు గారు? ఎందుకు జరుగుతుంది వివి కుమారస్వామి గారు? ఎందుకు ఇలా జరుగుతుందండి వంకాయలరావు గారు? ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసా? మనం అందరితో మంచి తది వదిలిపెట్టండి. నా తోటి వైశ్య మిత్రులారా, నా వైశ్య కుటుంబ సభ్యులారా, తిట్లు పడండి, నో ప్రాబ్లం. ఓకే, తిట్లు ఎవరు పడడం చూద్దాం. ఓకే, నేను ఒకటి చెప్తుంటే చాటింగ్ కొట్టండి. మీరు పిఎం గారిని అందరు తిట్టారా లేదా? పిఎం ను, ప్రైమ్ మినిస్టర్ ను ఎవరు తిట్టారా? తిడితే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. మన ప్రైమ్ మినిస్టర్ ను ఎవరు తిట్టారా? తిడితే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. మన ప్రైమ్ మినిస్టర్, ఈ ప్రైమ్ మినిస్టర్ కాదు, ఏ ప్రైమ్ మినిస్టర్ ఎవరు తిట్టారా? తిడితే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ఎస్. ఓకే, చీఫ్ మినిస్టర్ ఎవరు తిట్టారా లేదా? చీఫ్ మినిస్టర్ రాయండి, ఎస్ లేకుండా నో కొట్టండి. చీఫ్ మినిస్టర్ కూడా ఎస్. ఓకే, ఇప్పుడు చాలా పవర్ఫుల్. దేవుణ్ణి, మీరు కొలిచే దేవుణ్ణి, మన వాస్యమాత కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, నేను పూజించే భగవంతుడు పరమశివుడు. ఓకే, శివుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరినీ, ఆ దేవుళ్ళందరినీ కూడా ఎవరైనా తిట్టారా లేదా, అన్నారా లేదా అంటే ఎస్, లేకుండా నో 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 అనండి. అంటే ఎస్ అని కొట్టండి, అట్లా వేసుకుంటండి. తిట్టారా? దేవుళ్ళని కూడా తిట్టారే. మహానుభావులను, దేవుళ్ళని తిట్టారు, పిఎం తిట్టారు, సీఎం తిట్టారు, ఎవరో మాట అన్నారండి, దేవుళ్ళని కూడా రాక్షసులు తిట్టారు. ఓకే, నువ్వు ఎన్నో అన్నారు కూడా నో, కంపల్సరీ ప్రతి ఒక్క దేవుడు తిట్టబడ్డాడే. ఓకే, ఇప్పుడు మనం ఒక పాయింట్కి వద్దాం. ఇక్కడ పెళ్ళైన మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మ్యారీడ్ అని కొట్టండి, అయ్యా మ్యారీడ్ అని కొట్టండి, అయ్యం అని కొట్టండి, అయ్యం అని కొట్టండి. మగవాళ్ళే అయ్యం. ఓకే, అదే రకంగా మహిళా సోదరి మనలో మీరు కూడా పెళ్ళైతే మీ టూ అని కొట్టండి, మీ టూ. మహిళా సోదరి వల్ల అంటే మీటు. ఓకే, మీటు. అయితే ఇప్పుడు మీకు ఒక గుడ్ని చెప్తాను, మీరందరూ ఆగండి. అయ్యా పెళ్ళైన మగవాళ్ళు, మహానుభావులారా, మీరు గొప్పోళ్ళు కదా. మీరు హైయెస్ట్ గా తిట్లు పడ్డది ఎవరితో బాస్? హైయెస్ట్ గా మాటలు పడ్డది ఎవరితో? రాసేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు నేను మళ్ళా పాయింట్కి వస్తాను బాస్. అమ్మను తిట్టారు, నాన్నను తిట్టారు, దేవుణ్ణి తిట్టారు, పిఎంని తిట్టారు,
సీఎంని తిట్టారు, ఎమ్మెల్యేని తిట్టారు, మన వైశ్య సంఘ నాయకులను తిట్టారు. ఏమి చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. ఇది మీకు చెప్పదలుచుకుందండి. ఈ ప్రపంచంలో ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. ఇప్పుడు నేను చేయడం బెస్టా, చేయకపోవడం బెస్టా? చేయడం బెస్టా, చేయకపోవడం బెస్టా? మాటలు పడడం బెస్టా, మాటలు పడకపోవడం బెస్టా? అవమానింపబడడం బెస్టా, అవమానం లేకుండా ఇంట్లో గుడ్లు పెట్టుకుని కూర్చోవడం బెస్టా? విమర్శించడం బెస్టా, విమర్శించకుండా మంచి రూమ్ లో కూర్చోవడం బెస్టా? తిట్లు పడడం బెస్టా, బయటకు రావడం బెస్టా? ఆలోచించుకోండి. ఎస్, ఏం తెలుసా, ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. బా, దిస్ ఈస్ ది సీక్రెట్. ఈ ప్రపంచంలో బెస్ట్ ఏంది, స్టేజ్కి రావాలి. ఉంటారు, పోతారు. మనం ఏమంటారు తెలుసా, కూర్చుంటారు, పోతారు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు స్పీచ్ ఎలా తయారు చేయాలి, స్పీచ్ ఎలా మీకు రేపటి నుంచి నేర్పిస్తాం. ఫస్ట్ ధైర్యంతో ఉండండి. ఈ రోజు మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ ఏం తెలుసా, మీరందరూ కూడా ఈ క్లాస్ అయిపోయాక ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు క్లాస్ అయిపోతుంది. కొన్ని క్వశ్చన్స్ చెప్తారు. మీ ఇంట్లో మిర్రర్ ఉందా లేదా? మిర్రర్ ఉంటే మిర్రర్ ముందుకు వెళ్ళి ఒకసారి మిర్రర్ ముందు మీకు పరిచయం చేసుకోండి. మీ 5 నిమిషాలు మాట్లాడుకోండి, ఏం మాట్లాడరావు. లేదా అది అయిపోయిన తర్వాత ఈ రోజు ఏం చేయాలి తెలుసా, మీరందరూ కూడా మీ అసైన్మెంట్ ఏంటంటే, మీ మొబైల్ ఉంది కదా, మొబైల్లో సెల్ఫీ వీడియో మోడ్ ఉంటుంది, సెల్ఫీ మోడ్ అని ఉంటుంది. ఆ సెల్ఫీ మోడ్ నొక్కి ఇలా వీడియో పెట్టి దేంట్లో వాట్సాప్ లోనే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, పెయిడ్ గ్రూప్ ఉంది కానీ అన్పెయిడ్ గ్రూప్ కాదు. పెయిడ్ గ్రూప్ అంటే డొనేషన్ పెయిడ్ గ్రూప్. ఆ గ్రూప్కి వెళ్ళి వాట్సాప్ కొట్టేసి మీ పరిచయం చేసుకోండి. నా పేరు గంపా నాగేశ్వరరావు, నేను హైదరాబాద్ లో ఉంటాను. నా యొక్క వృత్తి వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరాలు ఇవ్వడము. ఈ ఫీల్డ్ లో నేను 32 ఏళ్లుగా ఉన్నాను. కొన్ని వందలాది మంది ట్రైనర్స్ గా తయారు చేశాను. నేను ఇంతవరకు 49 దేశాలు తిరిగి వచ్చాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2015లో ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. ఒక 33 ఏళ్ళు ఎల్ఐసి డెవలప్మెంట్ పనిచేశాను. నా భార్య, 2 పిల్లలు ఆనందంగా ఉన్నారు మనవరాలతో. దిస్ ఇస్ మై ఇంట్రడక్షన్. అలా చెప్పండి. చెప్పి ఆ వీడియో పంపించిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాము. వీడియో పంపించిన వాళ్ళ పేర్లు రాసుకొని ప్రతిరోజు రాస్తాము. 1 మినిట్ ఉండాలండి వీడియో, 1 మినిట్ ఉండాలి. ఏం అర్థం కాలేదు అనుకోండి, 1 2 3 4 5 100 వరకు లెక్క పెట్టి పంపాలి వీడియో. టాపిక్ ఏం లేకుండా 100 పంపాలి. హౌ మెనీ ఆర్ రెడీ? రెడీ అంటే READY కొట్టాలి. ఆరం కొట్టండి, ఆరం కొట్టండి. రెడీ? ఎంతమంది పంపిస్తారు? ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్ అండి. ఇలా ఉండాలండి. అందరు పంపండి. ఈ పంపించిన దేంట్లో డొనేటెడ్ గ్రూప్ లో ఉంచండి. 200 ఎంతమంది? ఫైనల్ గ్రూప్ సార్, 250 సార్. వాళ్ళు కొంతమంది మోడీ గారితో అపాయింట్మెంట్ రాలేకపోయారు మీటింగ్ కు, కొంతమంది చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ రాలేకపోయారు. 202 వచ్చారు. 202లో మేమే 10 మంది ఉన్నాం. అంటే డొనేషన్ ఇచ్చారు కానీ మీటింగ్ రాలేదా? వాళ్ళు బాగున్నారా? ఇది ఆ డొనేషన్ కూడా రాకపోతే వీళ్ళు కూడా రాకపోతారు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాగే నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఈ వారం రోజులు అటెండ్ కండి. ఇప్పుడు సావిత్రి మేడం మాట్లాడినట్టుగా, మీరు సుధాకర్ మాట్లాడినట్టుగా మీరు మాట్లాడంటే ఒక 2 days ప్రోగ్రామ్ చేయబోతున్నాం హైదరాబాద్ లో. 2 రోజులు మాట్లాడికి రండి. దాని గురించి తర్వాత చెప్తాము. దాని దారి ఖర్చులు మీ ఏమేమి, ఓకే, భోజనం ఖర్చులు మేమేమి పెట్టాం. ట్రైనింగ్ మాత్రం ఫ్రీ. ట్రైనింగ్ ఇస్ ఫ్రీ. అది కూడా తయారు చేస్తాం తొందరలో, అది కూడా చెప్తాము. మీ అందరిని చూసిన తర్వాత నాకు ఉత్సాహం వస్తుంది. మన వాళ్ళని డెవలప్ చేయాలని. మా ఉద్దేశం ఒకటేనండి, ఇంటికి ఒక స్పీకర్, క్లబ్ కు ఒక ట్రైనర్, ప్రతి క్లబ్ లో ట్రైనర్ ఉండాలి. అది మా ఉద్దేశం. ఆ రకంగా తీసుకొస్తున్నాము. క్లబ్ లేకుంటే మీ ఊర్లో ఎవరైనా వాసవియన్స్ కాని వాళ్ళంటే నో ప్రాబ్లం, యూ కెన్ జాయిన్ లేటర్, బట్ నౌ అటెండ్ ఆల్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైతే ఏం చేయండి తెలుసా, ఒక మంత్రం చెప్తాను, దయచేసి మంత్రాన్ని టైప్ చేయాలి. ఎవరు ఫాస్ట్ టైప్ చేస్తారో తెలుసా? ఈ భయం పోయి టైప్ చెప్తున్నాను. ఇలా అందరు చేతులు పెట్టండి, మంత్రం చెప్తాను అందరికి. కమాన్ శ్రీనివాస్ కొండ గారు పెట్టండి, చేతులు పెట్టండి. పెట్టట్లేదు, అందరు చేతులు పెట్టండి. ఓకే, అందరు పెట్టండి. అమ్మ సావిత్రి, గ్యాలరీ పెట్టి చూసుకో. గ్యాలరీ పెట్టి చూడు ఎంతమంది పెట్టారు. గ్యాలరీ ఓపెన్ చేయి. ఓకే, చెప్పండి. కిమవో చితిక కోపి మమ కిం తేన వైఫలం. టైప్ చేయండి. శ్రీనివాస్ సార్ మీరు పెట్టలేదు. అందరు అన్మ్యూట్ చేసినారు. ఓకే, హిమవోచిత్ కకోపి మమ్మకేం తేన వైఫలం అని మీకు చిన్నగా చెప్పానండి. ఏంటో తెలుసా, తెలుగులో మీనింగ్ ఏం తెలుసా? నువ్వు ఈ ప్రపంచంలో ఏం చేసినా నేను ఎవడెవడో అంటూ ఉంటాడు. ఎవరేమనుకుంటే నాకంటే, ఎవరేమనుకుంటే నాకేంటి అన్నవాడే ప్రపంచంలో గెలుస్తాడు. కానీ రూల్స్ మాత్రం పాటిస్తాడు. రూల్స్ పాటిస్తూ ధైర్యంగా ఉన్న వాళ్ళకే ధనలక్ష్మి వస్తుంది. ధైర్యంగా ఉన్న వాళ్ళకే ధాన్యలక్ష్మి వస్తుంది. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, అష్టలక్ష్మిలు ఎవరింట్లో ఉంటాయంటే ధైర్యలక్ష్మి ఉంటుంది. ఆ ధైర్యంతో ముందుకెళ్ళండి. మనము వైశ్యులము, పిరికి వాళ్ళం కాదు. మళ్ళీ చెప్తున్నాను, అస్సలు కాదండి. పొదుపూర్వం అని చెప్పారు ఎంతమంది పిసినాళ్ళం.
విష్ణార్థం కాదు, పొదుపురం. ఎందుకంటే ఆకాశానికి అంటుతున్న మంటలలో మీ నానమ్మ మీ తాతయ్య, మా నానమ్మ మా తాతయ్య 102 కుటుంబాలు అగ్నిలో చూస్తూ అమ్మవారెంబడి అగ్నిలో దుంకామే. ఏంటయ్యా మనం పిరుకోలేమా? నా డోంట్ యాక్సెప్ట్. వీఆర్ ఫియర్లెస్, వీఆర్ కరేజియస్. అలాగే ఉందా మిత్రులారా? ఇప్పుడు మా వాళ్ళు కొద్దిగా మాట్లాడుతారు, నాకు ట్రైన్ టైం అవుతుంది. రేపు అనంతపురంలో ఎవరుంటే కలుస్తాం. అనంతపురంలో మైసూర్ ఎక్స్ప్రెస్ వస్తున్నాను. రేపు వివేకానంద కాలేజీలో క్లాస్ ఉంది, బాగా డబ్బులు ఇస్తారు, రండి. ఓకే ఓకే. ఓవర్ టు సాగర్ గారు, ఓవర్ టు సుధాకర్ గారు, ఓవర్ టు రామారావు గారు, ఓవర్ టు అవర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైం ని ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు ఈ రోజు మనకి సెషన్ సుధాకర్ సారు, సావిత్రి మేడం చెప్పారు. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా లేకపోతే మీరు ఏదైనా అడగాలనుకున్నా అడగచ్చండి. హ్యాండ్ రైజ్ చేసాక చెప్పండి సార్, సో దట్ వి కెన్ అన్మ్యూట్. హ్యాండ్ రైజ్ డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మేడం వాళ్ళు అన్మ్యూట్ చేస్తారు మిమ్మల్ని. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ ఇచ్చానండి మీకు, అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. ఎలా ఉన్నారు సుధాకర్ గారు, సావిత్రి గారు? సార్ ఫైన్ సార్, ఫైన్, సూపర్. ఎక్సలెంట్ సెషన్. ద రియల్ పర్పస్ హెస్ బిన్ అచీవ్డ్. మనకు ట్రైనింగ్ ఇచ్చింది, చాలా బాగా చెప్పారు ఇద్దరు కూడాను. వెరీ హ్యాపీ టు సీ యూ. ఇంకా మిగతా వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే, మన 200 మెంబర్స్ హు ఆర్ అటెండింగ్, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీ అందరి అదృష్టం ఇందులోకి రావడం. మీరు చాలా చక్కగా ఫాలో అయ్యండి. ఒక 1 hour టైం తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న కొటేషన్ చెప్తాను. మనం ఎప్పుడు 100లో ఒకరిగా ఉండాలి, 100లో ఒకరిగా కాదు. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది, అందరు అబ్జర్వ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. లక్ష్మి గారు, లక్ష్మీ రమ్య గారు చెప్పండి మేడం. సార్ ఇవాళ ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు కదా సార్, మీరు అని మేడం వచ్చేసి. ఇప్పుడు మనకి ఏదైనా కంటెంట్ ఉంటే రాసుకొని వెళ్తే బాగుంటది అని చెప్పేసి అన్నారు. సడన్ గా వెళ్ళాల్సి వస్తే ఆ టైం ని ఎలా ఫేస్ చేయాలో కూడా కొంచెం పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటదని అడగడానికి చేశాను, హ్యాండ్ రైజ్ చేశాను సార్. మంచి క్వశ్చన్ అడిగారు మేడం. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తున్నాము. ఎస్ మేడం. ఎప్పుడైతే మీరు భయం పోతుందో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిద్దో, ఆటోమేటిక్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ టాపిక్ మీద మీరు మాట్లాడగలుగుతారు. అప్పుడు మీరు ప్రిపరేషన్ అవసరం లేదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడలేమో అని భయం తీసేసి అక్కడున్న టాపిక్ జస్ట్ మనం ఎమేజ్ చేసుకొని మనం మాట్లాడచ్చు మేడం, ఇబ్బంది ఏం లేదు. అది ఫస్ట్ మన ధైర్యం రావాలి. మోస్ట్లీ స్టేజ్ అంటే ఫియర్ లేదు సార్. కాకపోతే అనుకోకుండా ఇన్వైట్ చేసేస్తున్నప్పుడు కొంచెం కాన్సెప్ట్ అనేది ఒక 2 to 3 minutes తీసుకొని టైం పడుతుంది. బట్ ఆ 2 to 3 minutes ని ఎలా మేనేజ్ చేయాలి, ఏమన్నా హింట్స్ ఇస్తారేమన్నా? యాక్చువల్గా నేను లెక్చరర్ గా వర్క్ చేస్తాను. ఎస్ లక్ష్మి మ్యామ్, ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ దిస్. సో ఇనిషియలీ నేను చెప్పాను ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అని. ఎక్స్పెక్టెడ్ గురించి నేను చెప్పాను, అన్ఎక్స్పెక్టెడ్ ఐ ఫర్గాట్. థాంక్స్ మ్యామ్. యా. సో అన్ఎక్స్పెక్టెడ్ టైంలో మనం ఏం చేయాలి అంటే, సో బేసికలీ మనం ప్రోగ్రామింగ్ పోయేదంటూ మనకు ఐడియా ఉంటుంది. అండ్ ఒక యాంకర్ గా మేము పనిచేస్తున్నాము, ఒక స్పీకర్ గా పనిచేస్తున్నాము అంటే వి విల్ బి హ్యావింగ్ సమ్ ఆఫ్ ద నాలెడ్జ్ అబౌట్ ద కంటెంట్. అది ఏమైనా ప్రోగ్రామ్ కానీ మనకు కొంచెం తెలిసి ఉంటుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మిమ్మల్ని అక్కడ పిలిచినప్పుడు ఆ మాట్లాడే ధైర్యం కావాలంటే ద థింగ్ ఈస్ దట్ ఎవ్రీడే యూ షుడ్ ప్రాక్టీస్ అబౌట్ ద థింగ్స్ అట్ యువర్ హోమ్. అంతే మనం మాట్లాడేది ప్రాక్టీస్ చేసుకున్నామంటూ. నేను ఒకటి మీకు ట్రిక్ చెప్పాను, మనం మాట్లాడుకోవాలి 30 seconds అని. సో మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇట్ విల్ వర్క్ మ్యామ్, బికాస్ నేనే దానికి లైవ్ ఎగ్జాంపుల్. అలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు అక్కడ పిలిచినప్పుడు కూడా భయపడరు. యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ మీరు 6 days అయినాక ఒకసారి నాకు ఫైనల్ డే లో ఇది చెప్పండి మ్యామ్ ఎలా వచ్చింది అని. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వంకాయల రామారావు గారు, అన్మ్యూట్ చేసుకోండి. వంకాయల రామారావు గారు ఆప్షన్ ఇచ్చారండి. సార్ మీకు మీరు ఏంటి అడగాలనుకుంటున్నారో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. డౌట్లు అడగండి సార్. యా సార్, మరి ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా ముందుగానే కొంత ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్తాము.
సో కొంత చెప్పిన తర్వాత మర్చిపోవటం కానీ, కొంతమంది ఎక్స్ప్రెషన్స్ వల్ల భయపడి చెప్పాలనుకుంది మర్చిపోయి మధ్యలో స్ట్రక్ అవుతున్నాం సార్. ఓకే సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఎలా అనేది మీ అభిప్రాయం కావాలి సార్. ఓకే సార్, ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళే ముందే మనకు చెప్పా కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను మాట్లాడగలను అని. తర్వాత మీరు మర్చిపోవచ్చు పాయింట్లు అన్నారు, దానికి చిన్న పాయింట్ సార్, క్యూ కార్డ్. మనం అనుకున్న 4 మాటలు కూడా క్యూ కార్డ్ లాగా రాసుకొని మనం పాకెట్ లో పెట్టుకొని వెళ్తే ఆటోమేటిక్ గా మనం మర్చిపోయినా కూడా అక్కడ పాకెట్ జస్ట్ అలా చూస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది సార్. ఫర్దర్ గా మా కోట్ రన్నర్స్ దీని గురించి కూడా క్లాస్ ఉందండి, డెఫినెట్ గా చెప్తారు మీకు. క్యూ కార్డ్ మీ జోబులో ఉంటుంది, ఒకసారి తీసుకొని క్యూ కార్డ్ ఉంటుంది, దాని మీద మీరు బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలండి. అంటే ఇప్పుడు ఒక కంటెంట్ మీద మీరు ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్ళారు, లేకపోతే మాట్లాడడానికి వెళ్ళారు, మీరు అందులో ఒక 5 పాయింట్స్ మాట్లాడదాం అనుకుంటారు. ఆ 5 పాయింట్స్ కంపల్సరీగా రాసుకోవాలి, దాన్ని ఎలాబరేట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు అది మర్చిపోతే ఒకసారి క్యూ కార్డ్ చూసుకొని మాట్లాడచ్చండి. అది యూ విల్ గెట్ అండ్ ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ మీకు ఆ క్యూ కార్డ్ గురించి వాటి గురించి నెక్స్ట్ సెషన్స్ లో చెప్తారండి. ఇంకా అనుకోకుండా అక్కడ పాసిబిలిటీ లేకపోతే సార్, అంటే అందరూ అక్కడ మనకి ప్రైవసీ అనేది లేకపోతే క్యూ కార్డ్ మీరు చూడొచ్చండి. క్యూ కార్డ్ యూ కెన్ సీ, అది మన విజిటింగ్ కార్డ్ సైజ్ లో ఉంటుందండి. క్యూ కార్డ్ అంటే దాని మీద రాసుకోవాలి. మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మర్చిపోయిన మీకు ఫీలింగ్ వస్తే క్యూ కార్డ్ ఇలా జోబులోంచి తీసి ఇలా చూసి మళ్ళీ మీరు పెట్టుకొని చెప్పచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శాలిని మేడం గారు. ఎవరైనా సరే మీరు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటే కెమెరా ఆన్ చేయాలండి. సార్ వి అశ్వని, స్వరూపారాణి గారు. ఆ శాలిని గారు వచ్చారు సార్. ఆ శాలిని గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. మైక్ మీద టచ్ చేయండి మ్యామ్. అన్మ్యూట్ అవుతుంది. స్పీకర్ మీ ఫోన్ లో స్పీక్ మైక్ మీద టచ్ చేయండి. చూడండి, ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకోండి మ్యామ్, నేను పంపించినాను చూడండి. ఎస్ అనండి. మైక్ మీద టచ్ చేయండి, ఓపెన్ అవుతుంది. శాలిని మేడం. ఎస్ మ్యామ్. ఇప్పుడు మాట్లాడండి. Can you hear me? Hello. చెప్పండి. ఎస్ మ్యామ్, ఆడిబుల్. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసి మాట్లాడినప్పుడు ఎన్ని మందులైనాను ఏదో ఒకటి చెప్తానే ఉంటారు, దానికి మనం ఫియర్ అనేది ఉండకూడదు అట్లా అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు అట్లా అట్లా ఇప్పుడు వాళ్ళు తప్పు చేసి ఒక్క మాట అంటారు, మనం మాట్లాడేప్పుడు ఒక థింగ్ వచ్చి ఒకరికి కరెక్ట్ గా అనిపిస్తుంది, ఇంకొకరికి తప్పు అనిపిస్తుంది. సో వీఆర్ డైలీ మూవింగ్ అలాంగ్ విత్ ద సేమ్ పీపుల్. సో ఆ మాట అనేది రేపు తిప్పి వినాల్సింది వస్తుంది. ఆ ఒక ఫియర్ అనేది స్టేజ్ లో మాట్లాడేప్పుడు వస్తుంది. హౌ టు ఓవర్కమ్ దట్? మ్యామ్, ఇట్స్ వెరీ సింపుల్. ఏదే కానీ ప్రతిరోజు ఇట్ ఈస్ రిపీటింగ్. ఆఫ్టర్ సమ్ డేస్ యూ విల్ టేక్ ఇట్ యాజ్ అ కామన్ థింగ్. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించారు. ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్. ఇఫ్ వన్ పర్సన్ సేస్ డైరెక్ట్లీ టు మీ అన్నప్పుడు అది ఎట్టైనా మనం తీసుకోవచ్చు. ఇన్ స్టేజ్ మేము ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చెప్తారు అనేది మీరు అనుకుంటున్నారు, ఏం చెప్పొచ్చు అని అంటున్నారు. సంథింగ్ అగైన్స్ట్ ఆ వర్డ్స్. అగైన్స్ట్ మ్యామ్, ఇప్పుడు ఇంకొకటి నేను చెప్తాను. యాజ్ ఎ మేము స్టేజ్ మీద మాట్లాడడానికి పోతున్నామంటే ఎవరు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింటారో వాళ్ళే కదా మమ్మల్ని పిలిచేది, మేమంతటా మేము పోము. సో ఇప్పుడు నేనేమో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాను, నేను మిమ్మల్ని పిలిచాను. సో నేను మిమ్మల్ని పిలిచినప్పుడు ఐ హ్యావ్ సమ్ రైట్స్. ఈ టాపిక్ ఇక్కడ ఇది కాకుండా ఇది మాట్లాడింటే బాగుండు మేమంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ మ్యామ్. వై? బికాస్ వాళ్ళు మనల్ని పిలిచినారు, వాళ్ళకి ఆల్రెడీ దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది. సో మనం అది తెలుసుకొని ఇప్పుడు మనది ఒక్కసారి నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇగో